ఏ ప్రశ్న అని అడగవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు. మీ ఇష్టం ఏదైనా అడగచ్చు, సమాధానాలు రెడీ ఉన్నాయి. ఒట్టే జానయ్య యాదవ్ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతాడా? జగదీశ్వర్ రెడ్డిని వాడుకొని వదిలేసింది కాదా? జగదీశ్వర్ రెడ్డి నన్ను వాడుకొని వదిలేసి. జగదీశ్వర్ రెడ్డి చరిజ్మా కంటే ఒట్టే జానయ్య యాదవ్ చరిజ్మా పెద్దదా? ఎంత ఉంటుంది మీ ఆస్తి? ఎంత ఉంటుంది? నీకు ఎంత కావాలనుకుంటే అంత ఉంటుంది. ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి జనాలను కొంత మిస్మరైజ్ చేయడానికి పనికొస్తుంది, కానీ ప్రాక్టికల్గా మాట్లాడాలి. ఎన్ని మిల్లులు ఉంటాయి మీకు? 2 మిల్లులు ఉన్నాయి. ఎన్ని కోట్ల స్కామ్ చేశారు ఆ 2 మిల్లులతో? రైస్ మిల్ వ్యవస్థ అనేది ఈ దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి సంస్థ. మీ వ్యక్తిగత స్వలాభమైనా రాజకీయాలలో, లేకపోతే ప్రజలకు చేసేది ఏమన్నా ఉంటుంది? నా వ్యక్తిగత స్వలాభం మీకు ఎక్కడ కనపడదు. ఏం చేశారు సూర్యపేటలో చెప్పండి. ఒకవేళ ఒట్టే జానయ్య అంటే ఆయన సత్య హరిశ్చంద్రుడే అనుకుందాం, మీరు ఏ పార్టీలో ఉన్నారు? టీఆర్పీకి ఒట్టే జానయ్య యాదవ్ రిజైన్ చేస్తున్నాడు. నీకు ఎవరైనా చెప్పినా నేను ఏమని చెప్పినా? నా లెటర్ ఏమైనా దగ్గరికి వచ్చిందా? రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటే అసలు ఎందుకు పెట్టిండ్రు? పార్టీ ఎందుకు పెట్టిండ్రు? అసలు మా వాటా మాకు దక్కలేదు, మన వాటా మనం తీసుకోవడంతో పాటు ఎవరి వాటాలకు పంచాలనేటటువంటి ఆలోచనలతో ఆ పార్టీ. వాటాలు పంచడం కోసం ఓ పార్టీ పెట్టిరా, లేకపోతే వాటాల కోసమే పార్టీ పెట్టింది? అదే రాజకీయ వాటా కోసమే. రాజకీయ వాటా కోసమా, వ్యక్తిగత వాటాల కోసమా, ఆస్తుల వాటా కోసం? ఇంకొన్ని రోజుల్లో ఆ జెండా వదిలిపెట్టి చెప్పలేము. అంటే మన ఇప్పుడు మన ఏది అది చెప్పలేమని అన్నది కావాలి నాకు. ఇంకోటి ప్రజల మాట ఏంటంటే, మీరు ఇంకా అన్ని రోజులు టీఆర్పీలో ఉంటే మీ సంచి మొత్తం లూట్ చేయొచ్చుదని నేను విన్నాను. అంటే ఒట్టి జాన ఏమన్నా తిక్కులో లెక్క కనపడుతుందా మీకు? మీరు తప్పు చేయకపోతే మీ నాయకుడు ఎందుకు మాట్లాడతారు? దట్స్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ డీసీ నాయకుడు ఒట్టే జానయ్య యాదవ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా? బాగున్నా, మీరు బాగురా? యా బాగున్నా. ఏ ప్రశ్న అని అడగవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. మీ ఇష్టం ఏదైనా అడగచ్చు, సమాధానాలు రెడీగా ఉన్నాయి. పక్కా ఏదైనా ఏదైనా అడగచ్చు, ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. 100%. నేను అంతకంటే ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్, ఓకే. ఒట్టే జానయ్య యాదవ్ అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతాడా? సరే, అవతల ఉన్న వాళ్ళకి ఎట్లా కనపడుతుందో కానీ అది నా చరిత్రలో లేదు. అంటే నేను ఆత్మాభిమానంతో పనిచేసేటటువంటి వ్యక్తిని కాబట్టి అది నా ఇంట వంట లేదనేది నా అంతరాత్మకు తెలుసు. సరే, బయట వాళ్ళకి ఎట్లా కనపడుతుంది అనే దాని గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటారు. కానీ ఎక్కడన్నా దాఖలాలు ఉంటే రుజువు. జగదీశ్వర్ రెడ్డిని వాడుకొని వదిలేసింది కాదా, మీరు కాదా? జగదీశ్వర్ రెడ్డి నన్ను వాడుకొని వదిలేసిండు. జగదీశ్వర్ రెడ్డిని నేను వాడుకొని వదిలేదు. జగదీశ్వర్ రెడ్డి చరిజ్మా కంటే ఒట్టే జానయ్య యాదవ్ చరిజ్మా పెద్దదా? ఏముంది, జగదీశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఆయన వార్డు మెంబర్ కూడా కాదు. నేను ఇండిపెండెంట్గా బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు నుంచి గెలుచుకుంటూ వచ్చినోని. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రాకముందే బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిన ఏడాది తర్వాత వార్డు మెంబర్, ఉప సర్పంచ్, సర్పంచ్. నేను సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి ఒట్టే జానయ్య యాదవ్ను డీసీసీబీ దాకా తీసుకుపోయింది ఏ పార్టీ? అంటే మీకు ఇంకా కరెక్ట్ తెలియనట్టుంది. నేను ఎంపీపీగా సూర్యాపేట నడిగడ్డ మీద ఉంటే మా మిత్రుడు వేముల వీరేశం గారు, నగరకల్ శాసనసభ్యులు, 2 నెలలు నా ఎంట పడితే నేను కాంగ్రెస్ పార్టీలా నాకు ఒక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ నేను వదిలిపెట్టే పరిస్థితి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే లేడు, నేను ఎంపీపీని కాబట్టి నేను ఖాళీ చేస్తే బాగుండదు అనేటటువంటి దాంతో ఒక 2 నెలలు నువ్వు అవసరమైతే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన ఆ మధ్య ఎన్నికలకు ముందు కూడా బలవంతంగా తెలంగాణ అంటే నేను టీఆర్ఎస్ మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఇవాళ మన రాష్ట్రం సాధించుకున్నాం, ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరు అనుకుంటున్నటువంటి కళలు నెరవేరాలంటే ఇందులోకి వస్తేనే కరెక్ట్ అని చెప్పి బలవంతంగా నన్ను నేను ఒక ఎంపీపీగా పోయిన అందులోకి. నన్ను ఆయన ఎంపీపీ చేసి తీసుకుపోలే. నేను అప్పటికి సర్పంచ్గా 2 సార్లు చేసిన ఎంపీపై టీఆర్ఎస్ పార్టీలోకి పోయినా. ఆ తర్వాత 2018 ఎన్నికలలో నా నెత్తినేసుకుని నేను ఆయన ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఆయన నాకేదో అనేక రకాల హామీలు, నాకొక్కనికే కాదు అక్కడ అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు హామీలు ఇచ్చి వాళ్ళకంచి అన్ని రకాలుగా వసూలు చేసుకొని తర్వాత మాకు హామీ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఇంకో అనామకరాలను తీసుకొచ్చి అక్కడ చైర్మన్ చేసిండు. దాని తర్వాత ఇక నేను అక్కడ కాంగ్రెస్ పార్టీలో దామోదరెడ్డి గారు గదే పని చేసిండు. ఆయన దగ్గర ఉన్న ఆయన ఎత్తుకొని ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత నాకు ఎంపీపీ అవకాశం వస్తే నన్ను ఎంపీపీ కాకుండా ఇంకొన్నో ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా విభేదించి అందరు కలిసి నా ఇంట వస్తే కాంగ్రెస్ అవకాశాలు వస్తేనేమో ఒట్టే జానయ్య యాదవ్ మంచోడు అని అంటారు, లేకపోతేనేమో షెడ్డోడు అని అంటారా మీరు? అంటే నాకు అవకాశం కాదు, నేను వాళ్ళ కోసం పనిచేసిన తర్వాత నాకు ఏదైనా అవకాశం వస్తే రాకుంటే ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేసిరు. దామోదరెడ్డి గారు కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు. వాళ్ళ అంతరాత్మ సాక్షిగా ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళకు అంతరాత్మ ఉంటుంది, అక్కడ చేయి పెట్టుకొని చెప్పని నేను చెప్తున్నా. నా అంతరాత్మ సాక్షిగా దామోదరెడ్డి గారిని 2009లో నేనే గెలిపించిన. అక్కడ నేను ఎమ్మటి ఉంటేనే గెలిచిండు. జగదీశ్వర్ రెడ్డి గారు 2018లో నేనంట ఉంటేనే గెలిచిండు.
ఆ తర్వాత నాకు రావాల్సినటువంటి అవకాశాలకు అడ్డుపడ్డారు కాబట్టి ఆయనను వదిలిపెట్టినా ఈయనను వదిలిపెట్టినా ఇవాళ మెజారిటీ వర్గాలైనటువంటి నా జాతుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా జాతులందరినీ చైతన్యం చేయాలనేటువంటి ఇప్పుడు ఆకాంక్ష వట్ట జానయ్య యాదవ్ తన రాజకీయ మనుగడ కోసమే బీసీ కార్డు వాడుకుంటుండు అని నేను అంట, మీరేమంటారు దానికి? నేను బీసీ కార్డు వాడే నాటికి ఉమ్మడి నల్గొండ జిల్లా DCMA చైర్మన్, నాకు ఒక ప్రోటోకాల్ ఉంది ఆ జిల్లాలో. అలాంటి ప్రోటోకాల్ను వదిలిపెట్టి మా జాతులను ఉద్ధరించడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాన్సీరామ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను అధికారంలో తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడంతోనే నేను కంఫర్ట్ జోన్ నుంచి ఇమీడియట్గా అక్కడి నుంచి లేచి వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ప్రయాణం మొదలుపెట్టిన. ఎందుకు అని అంటే అటు కాంగ్రెస్లో పోనీకి ఆస్కారం లేదు, ఇటు బీఆర్ఎస్లో ఉండే అవకాశం లేదు. అందుకోసం మీరు బీఎస్పీ చూస్ చేసుకురు ఆ రోజు. అంటే నన్ను బీఆర్ఎస్ నుంచి నేను బయటికి వెళ్ళగొట్టలే, ఎవరు వెళ్ళగొట్టలే. నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు తెలియంది అంటే ఈ సమాజం అంతా వాస్తవాలను పక్కకు పెట్టి అవాస్తవాలను ప్రచారం చేస్తారు. నేను 2023 ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పోకడానికి ముందు నేను ఆ జిల్లాలో ప్రోటోకాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను పార్టీ బయటికి వెళ్ళగొట్టలే. ఇంకోటి, నన్ను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటానికి వద్దనే గేట్లు క్లోజ్ చేసుకోలే. కానీ నేనే వాళ్ళ నేచర్ని చూసుకుంటూ వచ్చిన. దామోదర్ రెడ్డి గారు అంటే పనిచేసిన, దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం కోసం జానయ్య మునగాడు అనే దాని మీద చెప్పుకుంటూ పోయేది. ఆ తర్వాత జానయ్యకి ఏదైనా అవకాశం వచ్చిందంటే వీడు తెలుగులోడ్రా, వీనికి అవకాశం వస్తే వీడు కష్టం. అంత తెలుగులోడా జానయ్య అంటే వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళు తెలివి తక్కువలు కాబట్టి మళ్ళీ అంటూ తెలుగు కల్లోడు అనేటటువంటి కుట్రలతోనే అడ్డం పడుతున్నారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. మీరే తెలుగు కల్లోళ్ళు అయితే ఈ పార్టీకి సూర్యాపేటకు 2-3 సార్లు ఎమ్మెల్యేలు కావాలి మరి. అంటే తెలుగు కల్లోళ్ళు అయితే క్రాంతి నేను ఏమంటున్నంటే, మా రాజకీయ నేపథ్యం కావచ్చు, మా కుటుంబ నేపథ్యం కావచ్చు, చాలా జీరో నుంచి వచ్చిన. నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే కావాలంటున్నా, 200 సార్లు ఎమ్మెల్యే అయిన దానికంటే ఎక్కువ నేనైనా. ఎందుకంటున్నంటే, ఒక వార్డు మెంబర్ గెలవాలంటే దమ్ము ఉండాలి, నిజాయితీ ఉండాలి, వానికి ప్రజలలో మంచి విశ్వాసం ఉండాలి. నేను అట్లాంటి కాడ స్టార్ట్ అయినా, వార్డు మెంబర్గా స్టార్ట్ అయినా, సర్పంచ్గా 2 సార్లు, ఎంపీటీసీగా, PSCS డైరెక్టర్గా, PSCS చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా, అంటే వరుసగా 20 సంవత్సరాలు ఒకే గ్రామంలో ఒకే కుటుంబంతో పోటీ పడుకుంటా ఓటమి లేకుండా వచ్చినటువంటి చరిత్ర ఒట్టజానయ్యకు ఉంది. నీ ఎమ్మెల్యేనా TRS గాలి వచ్చినాడు, TRS ఎమ్మెల్యేలు గెలిచారు. మొన్న TRS వ్యతిరేకంగా గాలి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. గాలి వస్తే గెలిచేటోళ్ళు ఎమ్మెల్యేలు, దమ్ముతోని గెలిచేటోడు, నిజాయితీని గెలిచేటోడు, ప్రజల మన్నలు పొంది గెలిచేటోడు వార్డు మెంబర్ నుంచి స్థానిక సంస్థలు ఏ ఎన్నిక గెలిచినా వాడు ప్రజల మన్ననలు పొంది గెలిచినాడు తప్ప నీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపే ఎంపీగా మీరు నిలబడరా? నేనేమంటున్నా, నా గాలి వచ్చిన రోజు నేను ఎమ్మెల్యే అవుతా. మా బీసీ వాదం ఇప్పుడు వస్తా ఉంది. అంటే మీకు గాలి లేదు ఇప్పుడు? లేదు, గాలే లేదు. కాదు మా బీసీల గాలి అంటున్నా. ఒట్టెజానే వ్యక్తిగతంగా ఇక్కడ క్రాంతి మళ్ళీ చెప్తా ఉన్నా, నీ స్టూడియో ద్వారా ఈ సమాజం అంతా కూడా వింటుంది. నేనేమంటున్నా అంటే, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా వాళ్ళ చరిష్మాతో గెలిచేటోళ్ళు కాదు. వాళ్ళ చరిష్మా కొంత పార్టీ మాత్రమే. కానీ ఆ పార్టీ ప్రభావం, ఆ పార్టీకి అనుకూల వ్యతిరేకమైనటువంటి పవనాలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ నేనేం చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు నేను నా సొంత దమ్ముతోని, నాకు ప్రజలలో ఉన్నటువంటి మంచి పేరుతో మాత్రమే వచ్చిన. నేను నా గాలి లేదనటం కాదు, మా గాలి అంటే ఇలా మెజారిటీ వర్గాలమైనటువంటి మేము 78 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మా దాంట్లో ఎవరన్నా మా వాటా అని అడగటమే పాపంగా భావించి వాళ్ళ అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలన్నీ మా సమాజంలోకి పోతూ ఉన్నాయి. ఇప్పటికైనా మా ప్రజలు చైతన్యమైనటువంటి వాస్తవాలు మీరు చూస్తూ ఉండి, రాష్ట్రంలో అనేక రకాల పరిణామాలు ఇవాళ బీసీల చైతన్యంతో ఇవాళ అనేక మందికి అవకాశాలు వచ్చినాయి. రాబోయే 2028లో మీరు రాసి పెట్టుకోండి, మా గాలిలో వాళ్ళందరూ కొట్టుకుపోతారు. రైట్. ఎంత ఉంటుంది మీ ఆస్తి? ఎంత ఉంటుంది అంటే ఎంత ఉందని అనుకుంటున్నావు అంత ఉంటుంది. నీకు ఎంత కావాలనుకుంటే అంత ఉంటుంది. ఎందుకంటే పైన నాకు తదస్సు దేవతలు ఉంటారు. నేను భగవంతుని బిడ్డని. వాస్తవంగా పెద్ద ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పుకోవడానికి, జనాలను కొంత మిస్మరైజ్ చేయడానికి పనికొస్తుంది, కానీ ప్రాక్టికల్ గా మాట్లాడదాం. నేను ఏమంటున్నానంటే, నీ లెక్క ప్రకారం ఎంత ఉందో చెప్పు. అఫీషియల్ గా అయితే 37 కోట్లు 38 కోట్ల దాకా ఉంటుంది. అన్అఫీషియల్ గా అయితే ఇక 200-300 పై మాట. ఓకే, రైట్. అంతకంటే ఇంకొక 0 ఎక్కువ పెట్టుకొని ఉంటుందని అనుకుందాం. సదస్సు దేవతలు ఉంటే కల్పిస్తారు. అది అట్లా కాదన్న. ఎంత మీ ఆస్తి ఎంత? అంటే నేను ఏమంటున్నానంటే, ఆస్తుల వివరాలు విలువలు తెలవాలంటే మరి కొంత టైం పడుతుంది. టైం ఎందుకు దానికి? అంటే పోయి క్యాలిక్యులేషన్ చేయాలి కదా. అంటే క్యాలిక్యులేషన్ చేయలేనన్ని ఆస్తులు ఉన్నాయి ఒట్టజానే అక్కడ. 100%. అంటే 1000 కోట్ల కొంటాడా? అరే తక్కువ ఎందుకు కోరుకోవాలంటున్నా. అరే అవతలోడు ఎవడోడు అయితే 5,000 కోట్లు 10,000 కోట్లు, నా గురించి కూడా ఏదో ఒకటి చెప్పు. ఆడికి నేను చేరుకుంటేనేమో నాకు ఆ భగవంతుని ఆశీర్వాదం వస్తుందేమో. ఎందుకంటే నేను చెప్పిన మాటలు నేర్చారు మీరు. నేను చెప్పిన జీరో నుంచి వచ్చిన అని చెప్పిన.
కానీ ఇవాళ నేను హీరోగానే బతుకుతున్నా. ఆ, నా సమాజంలో అంటే ఒక గౌరవప్రదమైనటువంటి నా వ్యాపారంలో నాకు భగవంతుని ఆశీర్వాదంతో 100 రూపాయలు పెట్టి కొన్నది 1000 రూపాయలు అయినటువంటి చరిత్ర ఉంది. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నది 1,00,00,000 రూపాయలు అయిన చరిత్ర కూడా ఉంది. ఉమ్. కానీ అవన్నీ మన చేతిలో లెక్కకు వచ్చాయి కావు కదా, ఉంటాయి ఆడ. మనం వాటిని ఏం తీసేది లేదు, నమ్మలేదు లేదు, పోయేది లేదు కదా. అంటే వట్టజానయ్య అదృష్టమా లేకపోతే అది కష్టమా? నా కష్టంతో పాటు భగవంతుని ఆశీర్వాదం, ఉమ్, ప్రజల ఆశీర్వాదం. అక్కడ వ్యాపారంలో నాకు అంటే ఒక ముద్ర పడేది. జానే అనేటోడు ఒక జీరో కాడ స్టార్ట్ అయినప్పుడు రియల్ ఎస్టేట్లో మీడియేటర్గా పనిచేసుకుంటూ వచ్చి మన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇప్పుడు నీలాంటలు డబ్బులు సంపాదిస్తారు ఇక్కడ హైదరాబాద్లో వ్యాపారాలు చేసి. అటువైపు ఊర్లలోకి వచ్చినప్పుడు అన్న ఒక మంచి ప్లాట్ కావాలంటే ఎవరు కడిపో జానన్న కడిపోతే కరెక్ట్ ఉంటుందిరా అనేటటువంటి నమ్మకాన్ని కల్పించుకోవడంతో నేను వ్యాపారంలో సక్సెస్ అయినా. నాకు భగవంతుని పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం, అయ్యప్ప స్వామి ఆశీర్వాదం బాగా మెండుగా ఉంటుంది. ఎన్ని మిల్లులు ఉంటాయి మీకు? 2 మిల్లులు ఉన్నాయి క్రాంతి. ఎన్ని కోట్ల స్కామ్ చేశారు ఆ 2 మిల్లులతోటి? ఆ స్కామ్ లెక్కలకే రమ్మని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళీ మీ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నా. నా మిల్లులో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో నేను బహిరంగ చర్చకు సిద్ధం అంటా ఉన్నా. ఉమ్, నేను స్కామ్ చేయడం కోసం మిల్లులోకి రాలే క్రాంతి. నా రైతాంగం కష్టం కళ్ళతో చూసినా కాబట్టి మిల్లు వ్యవస్థలోకి వచ్చిన నేను శనిగలు తిని చేతులు కడుక్కునేటటువంటి రియల్ ఎస్టేట్ల నుండి ఇంత పెద్ద రైస్ మిల్ వ్యవస్థ అంటే మామూలుది కాదు, అనేక రకాల ఉంటాయి. అట్లాంటి దాంట్లోకి వచ్చిన అంటేనే రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ, రైతులు జరుగుతున్నటువంటి కష్టం. నేను ఆ రోజు DCMA చైర్మన్గా రైతు పండించినటువంటి వడ్లని మార్కెట్ చేసేటటువంటి పదవి నాది. కాబట్టి ఆ మార్కెట్ చేసే క్రమంలో వాళ్ళు జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అక్కడ మిల్లింగ్ వ్యవస్థ తక్కువ ఉండటంతో నేను రైస్ మిల్ వ్యవస్థలోకి వచ్చిన. వాస్తవంగా నేను ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఎక్స్పోర్ట్ కోసం కట్టిన మిల్లును కూడా CMR కిందనే 2 మిల్లులను వదిలిపెట్టి మా కలెక్టర్ గారు వచ్చి మా కెపాసిటీ 80,000 క్వింటాలకు ఒక్కొక్క మిల్లుకుంటే ఒక్కొక్క దాని మీద 200 క్వింటాలు 200 మెట్రిక్ టన్నులు అట్లా అంటే త్రిబుల్ ఇచ్చేది. ఏం చేస్తాం, మిల్లింగ్ చేసి ఇచ్చుకుంటూ పోవాలి. అందులో వచ్చింది ఏంటంటే మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, మిల్లర్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా దొంగగా చిత్రీకరిస్తారు. కానీ మమ్మల్ని దొంగ చిత్రీకరించడం అంటే రైతుని దొంగ మిల్లర్లనా వట్టే జానయ్య యాదవ్నా? అంటే ఇక ఒట్టెజానే ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం ఒట్టెజానే స్టార్ట్ అయింది. ఒట్టెజానే అనేటోడు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత వీళ్ళ అన్ని మిల్లుల మీద జరుగుతూ ఉంది. ఇవాళ నిజంగా చీట్ చేస్తే, ఫ్రాడ్ చేస్తే ఒక మిల్లులో చీట్ జరుగుతుంది క్రాంతి. నువ్వు ఏ మిల్లుకు పోయి కొలతలు చూసినా లెక్కలు చూసినా షార్ట్ పాల్ అని రాసుకుంటూ వస్తున్నావు. ఏ ఒక్క మిల్లుకు పోతే షార్ట్ పాల్ లేదని చెప్పినట్టుగా ఏమైనా వచ్చిందా మనకు వార్త? ప్రతి మిల్లులో షార్ట్ పాల్ ఉంటుంది. అసలు ప్రతి మిల్లులో షార్ట్ పాల్ ఉందన్నప్పుడు అని ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. మేము ఏమంటున్నాం అంటే మాకు ఇచ్చేటటువంటి కింటా ఓట్లలో 67 కేజీలు రావు. వానాకాలం అయితే 60 లోపు వస్తాయి, ఎండాకాలం అయితే 40-35 కేజీల కంటే ఎక్కువ రావు. కానీ మేము కింటా ఓట్లకు 67 కేజీల చొప్పున బియ్యం పెట్టాలి, బాయిల్ అయితే 68 కేజీల చొప్పున బియ్యం పెట్టాలి. అందులో ఉన్న బాధని ఎవరు కూడా ఇప్పటివరకు పట్టించుకున్న పాపన పట్టే ఒడ్లు అంటే ఇప్పుడు జానయ్య తప్పే చేయలేదు అని అంటారు మీరు, అంతేనా? ఒక జానయ్య కాదు, రైస్ మిల్ వ్యవస్థే తప్పు చేయలేదు. రైస్ మిల్ వ్యవస్థలో సివిల్ సప్లై ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీలోనే 1,00,000 బాల్ తప్పు ఉంది. నన్ను ఎక్కడ కూర్చోబెట్టినా నేను ఛాలెంజ్ చేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకు నన్ను పిలవరు? నేను ఒకటి అడగనా? ఓకే, ఏం కాదు కదా, ఏం లేదు, నువ్వు అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం పక్కా 100%. ఒకవేళ వట్టే జానయ్య అంటే ఆయన సత్య హరిశ్చంద్రుడే అనుకుందాం. మీరు ఏ పార్టీలో ఉన్నారు? నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఓకే, రైట్. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మీ అధ్యక్షుడు, మీ వ్యవస్థాపకుడు ఉన్నాడు కదా, ఆయన మాట్లాడాలి కదా, మా జానయ్య మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలని నేను ఖండిస్తున్నా, ఆరోపణల్ని ఖండిస్తున్నా. జానయ్య యాదవ్ మంచోడు, బుద్ధిమంతుడు, ఆయన తప్పు చేయడు, సత్యహరిశ్చంద్రుడు, ఆయన పేదల పెన్నిది, ఇటువంటి వ్యాఖ్యలు రావాలి. మరి ఎందుకు రాలేదు? అంటే ఇవాళ జానయ్య అనేటోడు రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ జానయ్య గురించి మాట్లాడితే రాష్ట్రంలో అరే అమ్మ రాష్ట్రం అంతా దొంగ అంటుంటే ఇక చూసిన తీర్మానం వల్ల ఆయనను పట్టుకొని గొప్ప వ్యక్తి అంటుండే అనేటటువంటి భయం ఏమన్నా మా నాయకుడిని. నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, అంటే అన్ని రాజకీయ పార్టీలు చేసేటటువంటి కార్యక్రమం గురించి అడుగుతున్నా. గతంలో కొండా సురేఖ కేటీఆర్ మీద, సామంత మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఖండించింది. లేకపోతే బీఆర్ఎస్లో ఏమైనా మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా ఆ నాయకుడికి సపోర్ట్గా నిలబడుతుంది. అదే ఒక పార్టీ లేకపోతే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం లేకపోతే కర్తవ్యం, అది ఆ బాధ్యత. ఆ బాధ్యత ఎందుకు మీ నాయకుడు మీ మీద చూపిస్తలేడు? ఇప్పుడు ఆ పార్టీల మాదిరిగా దొంగతనం చేసిన వాళ్ళని, లంగతనం చేసిన వాళ్ళని కాపాడేటటువంటి అంటే మీరు దొంగతనం చేసిండ్రా? ఆ పార్టీలు మోస్తున్నాయని మీరే చెప్తారు. కానీ ఇక్కడ నేను నిజంగా దొంగతనం చేస్తే నన్ను నా నాయకుడు కాపాడడానికి ప్రయత్నం చేయాలి. నేనేమంటున్నా అంటే నన్ను నేను రుజువు చేసుకోలేని కెపాసిటీలో ఆ డిఫెన్స్ లోకి నేను పోయినప్పుడు నా పార్టీ వచ్చిన. నేను ఏమడుతున్నా జానయ్య గారు, మీరు తప్పు చేసిండ్రా లేదా? ఒకటి, మీరు తప్పు చేయకపోతే మీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? దట్స్ ఇట్. కాక నేను అనేది నేను తప్పు చేసినా ఒప్పు చేసినా అనేది తెలుసుకునేటటువంటి దమ్ము నాకుంది. అందుకని నేను నా మీద కేసు పెట్టిన మరుక్షణమే నేను పబ్లిక్లోకి వచ్చి నేను
నా వాయిస్ వినిపించిన. నేను ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నిస్తున్నా. నా గురించి ఇంకా ఆయన నాకు మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? నా కోసం మాట్లాడాల్సిన అవసరం అంటే నేను నిజంగా దొంగతనం చేసి ఆ జైల్లో ఉండి ఇంకేదైనా చేస్తే మావాడు దొంగతనం చేసి కానీ ఎట్లా కాపాడరా పోయినా అన్ను ఎన్నో బతలాడు. టీఆర్పీకి కొట్టే జానయ్య యాదవ్ రిజైన్ చేస్తున్నాడు. ఇగో నేను అడుగుతున్నా, చెప్పండి ఏముంది? కాదు క్రాంతి, నేను ఏమంటున్నానంటే నీకు ఎవరన్నా చెప్పిరా లేకపోతే నేను ఏమని చెప్పినా? నా లెటర్ ఏమైనా దగ్గరికి వచ్చిందా? నా లెటర్ ఏమైనా నేను సంతకం పెట్టి రిజైన్ చేసి ఆదరణ లేని లేకపోతే పట్టించుకొని లేకపోతే ఒక అండగా నిలబడని పార్టీలో ఉండేం లాభం ఉండక ఎవరన్నారు ఆధారం లేదని ఏమని చెప్తే నేను ఆదరణ కనబడతలేదు కదా? కనబడుతుందా? మీకు అనిపిస్తుందా? మీకు చేసుకొని చెప్పండి. ఏమని మీ నాయకుడు నాతో ఉన్నాడు మీతో ఉన్నాడు అని మాట్లాడి నేను ఏమంటున్నానంటే నాకు నేనుగా తయారయ్యొచ్చిన ఇక్కడ వరకు. నాకు వెనక బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ఎవరు లేరు. మీరు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా బిలాంగింగ్ టు వన్ పొలిటికల్ పార్టీ. నా వ్యాపారాన్ని ఆ పార్టీకి పోయాల్సినటువంటి అవసరం లేదు. ఆ పార్టీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రం రైస్ మిల్ వ్యవస్థ అనేది ఈ దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టేటటువంటి సంస్థ. దీనికోసం నాకు క్లారిటీ అండి. మీరు టీఆర్పీలో ఉంటారా, రిజైన్ చేస్తారా? ప్రస్తుతానికైతే టీఆర్పీలో ఉన్నాక ఇంకా నేను రిజైన్ చేస్తారు భవిష్యత్తులో. అగ్రవర్ణ పార్టీలతో జతగట్టేటటువంటి ఆలోచన లేకనే నేను వచ్చి రాష్ట్రంలో రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంటే అది నా అంతరాత్మకు తెలవాలి. నేను ఏమనుకుంటున్నానంటే నేను రైట్ పార్టీ రైట్ పర్సన్ అనుకున్నా కాబట్టి ఆయనతో పోయి జర్నీ చేస్తా ఉన్నా. అనుకున్నారు కానీ కాదు అంటే నీకేమైనా అభ్యంతరం ఉంటే నీ విషయంలో ఏమైనా ఉంటే చెప్పుకో. నా విషయంలో మాత్రం నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. ఆ పార్టీ యొక్క పాలసీ నాకు ముఖ్యం. అంటే బీసీలని అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి ఆకాంక్షతో ఏర్పాటు చేసినటువంటి పార్టీ రాజ్యాధికార పార్టీ. రైట్. ఇంకొంత డెప్త్ పోదాం మనం. అభ్యంతరం ఏం లేదుగా. నాకేం అభ్యంతరం. నువ్వు ఏ దానికి నీ కాడికి రావాలంటేనే ఏ దానికైనా సమాధానం చెప్పే దమ్మున్న వాళ్ళు మాత్రమే వస్తారు. నా కాడ 100 రెట్లు నీవు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేటట్టు యాక్సెప్టబుల్ గానే వచ్చిండ్రు 100%. రైట్. సంతోషంగా హ్యాపీగా. మా క్రాంతి నన్ను ఇంకా ఎందుకు పిలుస్తలేడు, ఇన్నాళ్ళైనా నన్ను ఎందుకు పిలుస్తలేడు, మా జాతి బిడ్డ అయి ఉండి కూడా నన్ను ఎందుకు పిలుస్తలేడు, పెద్ద పెద్దలైనా ఇంటర్వ్యూ చేస్తాడని కూడా అనుకున్న ఒక దశల వచ్చిండ్రు మీరు. రైట్. సుధాహాని హరిశంకర్ గౌడ్ మీకు బాగా పరిచయమేనా? మా పార్టీ. ఇప్పుడు ఆయన ఎందుకు కనబడతలేడు అంటే వాస్తవం క్రాంతి, నేను కూడా చెప్తున్నాను. నువ్వు తర్వాత ఈ ఇంటర్వ్యూ తర్వాత నువ్వు అడిగినా లేదు. నాకు ఈ పార్టీలకు బంద్ అయిన కాంచి ఫోన్ లేదు, మాట లేదు, కలవలే. ఎక్కడ కూడా నేను ప్రయత్నం చేయాలి, ఆయన ప్రయత్నం చేయాలి. మీరు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా. ఉన్నప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ ఒక నాయకుడు రాకపోవడం, రాకపోకలు, లేకపోతే బంద్ కావడం, ఈ కారణాలు ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటాయి అనుకుంటా. ఒకవేళ తెలియకపోతే మీరు ప్రధాన కార్యదర్శి అనే పదవికి అన్ఫిట్ నా ఉద్దేశం. అంటే చర్చ చేసినాము ఆయన. అంటే నాకు ఈ మన వరంగల్ సభకు ముందే నేను డిస్కస్ చేసినాం. అన్న ఏదో పని ఉంది అన్నట్టు, పర్సనల్ అన్నట్టు నాతో కొంతకాలం ఏదో బిజీగా ఉంటున్నాను అన్నాడు. కానీ ఇక అంతకంటే ఎక్కువ మేము డిస్కస్ చేయలేదు. స్టేట్ కమిటీ మీటింగ్లకు అయితే రాలే. ఆ రాని రోజు అడిగిన ఒక్కసారి స్టేట్ కమిటీ మీటింగ్ అయింది. మేము ఆయన పోయిన తర్వాత ఆ రోజు కనపడకపోతే అన్న ఏదో పర్సనల్ పనిలో ఉన్నా అన్నాడు. అన్న నాతో అన్నాడు. అంతకంటే ఎక్కువ నేను చర్చ చేయాలి. వాస్తవం మా రాష్ట్ర కమిటీ కూడా ఇంకా ఆయన పోయిన తర్వాత 10 సార్లు మీటింగ్ పెడితే నాకు డౌట్ వచ్చి నేను ఏదైనా అడిగేటోని. కానీ అంటే జానయ్య గారు అంటే ఇవి ఏమన్నా ఉంటాయి, ఇవి చిన్న చిన్న వాళ్ళకు, లేకపోతే మీరు చెప్తే వినేటోళ్ళకి చెప్పుకుంటే బాగుంటుంది. జరిగింది చెప్పండి మీరు నాకు. అంటే నాకు తెలిసింది అంతవరకే. మీకు తెలిసింది కాదు, అసలు జరిగింది చెప్పండి. నేను నా కోసం నేనే అబద్ధం ఆడను. ఒకవేళ నా పిల్లలు కూడా నేను ఏం చెప్తాంటే చివరికి మన ప్రాణం నిలబడుతుంది అంటే కూడా అబద్ధం ఆడే కాడ ఆలోచించాలరా నాయన అని అనేక సందర్భాలు చెప్పి అట్లాంటి విషయాలు నా పిల్లలతోనే మా ఇంట్లో నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఏదైనా చిన్న అంటే అనవసరమైన కాడ అబద్ధం ఆడితే నేను ఒప్పుకోను. కానీ నాకు తెలిసింది ఇంతకంటే ఎక్కువ లేదు. నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నా. అది ఆ హరిశంకర్ అన్నకు తెలుసు, తీన్మార్ మల్లన్న గారికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా నాకు తెలిసింది అయితే ఇంతే అన్న సంగతి అయితే అందరికీ తెలుసు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమైనా ఉంటే నీకు తెలిస్తే నువ్వు చెప్పినా నాకు అభ్యంతరం లేదు. నాకు తెలుసు అన్న సంగతి మీకు కూడా తెలుసు, మీకు తెలుసు అన్న సంగతి నాకు కూడా తెలుసు. నాకు తెలుసు అన్న సంగతి మీకు తెలుసు అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా నా గురించి ఇంకా వేరే అనుకుంటున్నట్టు. నాకేం ఇంతకంటే ఎక్కువ ఈసం కూడా నాకు తెలియదు. 100% చెప్తాను. ఇంకా నువ్వు తర్వాత మా రాష్ట్ర కమిటీలో ఎవరిని అడిగి ఇంకోటి రాష్ట్ర కమిటీలో ఎవరిని వచ్చినా పోయినా నేను ఎందుకు పెట్టిన పార్టీ ఎందుకు పెట్టిన అసలు పర్పస్ నా ఆలోచన ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు ఇంతకాలం అయినప్పటికీ కూడా మా వాటా మాకు దక్కుతలేదు. మన వాటా మనం తీసుకోవడంతో పాటు ఎవరి వాటాలకు పంచాలనేటటువంటి ఆలోచనలతోని ఆ పార్టీ. వాటాలు పంచడం కోసం పార్టీ పెట్టిరా లేకపోతే వాటాల కోసమే పార్టీ పెట్టినరా? అదే రాజకీయ వాటా కోసమే. రాజకీయ వాటా కోసమా, వ్యక్తిగత వాటాల కోసం, ఆస్తుల వాటా కోసం, లేకపోతే ఇంకొక వాటా వేరే వేరే వాటాల కోసం? రాజకీయ పార్టీ పెట్టి వ్యక్తుల వాటాలు కావాలంటే ఓడిస్తాడు క్రాంతి. వ్యక్తుల వాటాల వల్లనే కదా ఇలా మీ నాయకులు అందరు విచ్ఛిన్నం అవుతుంది. అది అంటే మీ దృష్టిలో అట్లా ఉండొచ్చు. విచ్ఛిన్నం అనేది ఎవరు లేదు. సరే వాళ్ళు ఏం ఆలోచనతో ఆ పార్టీలోకి వచ్చారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా జరగకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోతుంటారు. కామన్ అది ఎంత పెద్ద పార్టీలోనే. ఇప్పుడు ఇవాళ ఇంత గట్టిగా వత్తాసు పలుకుతున్నటువంటి వట్టే జానయ్య కూడా ఇంకొన్ని రోజుల్లో ఆ జెండా వదిలిపెట్టు చెప్పలేము. అంటే మనం ఇప్పుడు మనం ఏది చెప్పలేము అని అన్నది కావాలి. నేనేమంటాను, సరే నువ్వు ఏదన్నా అనుకో. ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ
నీళ్లు నిధులు నియామకాలు అన్న రోజు ఎవ్వరు తెలియకుండా వచ్చి జలదృశ్యం కాడ మీటింగ్ పెడితే నేను చిన్నపిల్లగానే ఉట్టిన వచ్చి అలా తిరిగిపోయినా. ఆ తర్వాత జెండా పట్టుకొని అక్కడ మా దగ్గర ఒక రెడ్డి గారు కనపడితే, రవీంద్ర రెడ్డి గారు అని మా గురుగారు, ఆయన గురువుగా ఎంచుకొని ఆయనతో పనిచేసిన. నేను బతికినంత కాలం తెలంగాణ రాష్ట్రం జెండాతోనే ఉండాలి అనుకున్నా. ఎందుకు అంటే ఈ వాటా కోసం, ఈ నిధుల కోసం, నీళ్ళ కోసం, నియామకాల కోసం కొట్లాడింది వచ్చింది. కానీ ఇళ్ళకి వచ్చిన తర్వాత పెత్తనం అక్కడక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఇళ్ళకి వచ్చిన వాళ్ళు ఏంది, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ కుటుంబాన్ని ఆశలు పెంచుకోవడం కోసం తప్పితే జాతులకు ఏం చేయట్లేదు. అక్కడ ఎట్లా జరిగిందో ఇక్కడ కూడా గట్లే జరుగుతుందని అంటారు. ఇప్పుడు జరుగుతుంది అంటలే, ఒకవేళ నువ్వు విడిచిపెడతామేమంటే అట్లా జరిగినప్పుడు తప్పదు కదా. మనం ఇప్పుడు మన సిద్ధాంతం, మన లక్ష్యం అక్కడి నుంచి జరిగినప్పుడు జరుగుతుందా జరుగుతలేదు కదా, ఒకటి చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఏం చేసినామని మాకు అధికారం వచ్చిందా, మేము తేడాలు రావడానికి అధికారం వచ్చి ఇంకేమన్నా ఆయన ఇబ్బంది పెట్టి ఇంకా అటు ఏమైనా చేసేది ఉందా? అంత కనుక రానే రాలేదు. ఇప్పుడు మేము పోరాటాల్లో ఉన్నాం కదా క్రాంతి. ఆ పోరాటం ఇప్పుడు మన భువనగిరి సభ పెట్టుకున్నాం, సక్సెస్ చేసుకున్నాం, అందరం కలిసి సక్సెస్ చేసుకున్నాం. దాని తర్వాత సభ అసలు క్యాన్సిల్ కావాల్సి ఉండేనట కదా. ఇక అది కూడా జరిగింది. సరే, దాని తర్వాత మళ్ళీ మా రాష్ట్ర కమిటీ అంతా సీరియస్గా తీసుకున్నాం. తర్వాత మా నాయకుడిని ఒప్పించడం, సభనైతే విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకు డ్రాప్ అవ్వాలనుకున్నా మీ నాయకుడు? ఏం అనుకోలే. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మరి సభ క్యాన్సిల్ అని కూడా ఎవరు అనుకోలే. ఏదో ఒక రోజు 2 రోజుల ముందు వరకు కొంత జరిగింది. అది మా ఇంటర్నల్ అది. తర్వాత మళ్ళీ అందరం కలిసి అనుకున్నాం. సభని అయితే మేము ఆపుదాం అనుకునే జనం ఆగలే కదా. అసలు వాస్తవంగా మా ప్రయత్నం 1%, 90%. ఎప్పుడైతే పార్టీ సభ జరిగిందో, ఆ పార్టీకి సంబంధించి సభ పెట్టుకుంటూ సభ సక్సెడ్ అయిన తర్వాత వ్యవహారం మొత్తం మార్చేసిండు. ముఖ కవలికలు కూడా మారిపోయినట్టుగా మీ నాయకుని నేను పేరు ప్రస్తావించలేక మీ నాయకుడు అనాల్సి. మా నాయకుడే, మన నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో నువ్వు కాదా, మా బహుజన బిడ్డ కాదా? నువ్వు బహుజన బిడ్డ. బహుజన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటైనటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అందరికీ నాయకులే. కాబట్టి అట్లే అంత మంచి సభ సక్సెస్ అయినాక మొక్క కవలికలు మారుతున్నాయని నాతో అంతకుముందు కూడా ఎవరు అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. సభ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళిపోయినా. ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి, ఆత్మాభిమానం ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మరి ఇంత గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నా నాకు అర్థమవుతుంది. ఎవరిని? మీ నాయకుడిని. గుడ్డిగా నేను ఆయన నమ్మటం ఏంది? ఆయనతో నాకేముంది? ప్రజలకు అధికారం తీసుకురావాలన్నట్టు ఆకాంక్షతో ఏర్పాటైనట్టు పార్టీతో పనిచేస్తున్నాం. సక్సెడ్ అయిద్దా అసలు? ఎందుకు కాదు క్రాంతి. ఇప్పుడు 78 అంటే మీలాంటి వాళ్ళు ఆయనకు బలమా, ఆయన మీకు బలమా? ఒకరికొకరం బలం. ఇట్లాంటివి వద్దు, ఈ డిప్లొమాటిక్ చెప్పకండి అన్న. చెప్పు కాక ఇప్పుడు ఒక్కరుగా ఏం సాధించలేము. ఒకరికొకరు తోడైనప్పుడు మాత్రమే ఇంకో నలుగురిని తోడు చేసుకొని మా అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరుస్తాం కదా. ఒకరు ఉండి ఏం చేయగలుగుతాం? ఆయనతో నడిచిన వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను విభేదించి బయటికి పోయిండ్రు. మొన్న పోయిన హరిశంకర్ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి చాలా మంది జర్నలిస్టులతో సహా. ఎందుకు ఒట్టి జానయ్య యాదవ్ ఇంత క్లోజ్ అసోసియేట్ తోటి ఇన్ని రోజులు ట్రావెల్ అవుతున్నాడు, ఏం మనస్పర్ధం లేకుండా? ఇంటర్నల్ ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయి? క్రాంతి, నేను ఓపెన్గా చెప్తున్నా, నీకు చెప్తున్నా, ఈ సమాజాన్ని కూడా చెప్తున్నా. నేను 20 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకుల దగ్గర పనిచేసి వాళ్ళ కుట్రలు చూసిన. అంటే వాళ్ళు కుట్రలు అయితే చెప్తా. ఎంతసేపటికి వాళ్ళకు మనం ఉపయోగపడ్డంత వరకు ఓకే, జానయ్య మంచోడు, ఏదన్నా నా స్థాయిది నాకు ఏదైనా అవకాశం వచ్చి ఏమన్నప్పుడు వాళ్ళు చేసిన కుట్రలు చూసినా కాబట్టి నేను వాళ్ళతో వద్దు, ఏదైనా కానీ మా వర్గాలందరినీ ఐక్యం చేసుకో. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో నువ్వు చూస్తా ఉన్నావు, నేను మొన్న మాట్లాడిన ఒక మాట, ఒక పేదోనికి ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలని ఇస్తారు. 78 ఏళ్ళ నుంచి వీళ్ళు పరిపాలించుకుంటూ ఇల్లు లేకుండా ఉంచారంటేనే దరిద్రం. అయినా ఇలా ఇల్లు ఇచ్చుకుంటూ 5 లక్షలు ఇస్తే అది సుతారునికి ఆ బునాదికే సరిపోవట్లే. అది నేను మాట్లాడితే ఇలా ఒక 10 లక్షల మంది చూసిరు. దాన్ని చూసిన తర్వాత ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు దాని గురించి ప్రస్తావించాడు. అంటే ఈయన ఎప్పుడు ప్రస్తావించాలి? నిజంగా ప్రజల కష్టం నుంచి వచ్చిన నాయకుడు ఇక్కడ ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుస్తాయి. కానీ వాళ్ళ ఆయనకి ఇల్లు ఇచ్చుకుంటారు, రిబ్బన్ కట్ చేసుకుంటారు, నేను సొంత ఇంటికి వెళ్ళిన అవుతుందా క్రాంతి? అంటే నేను అంటే ప్రజల కష్టం నుంచి వచ్చినోని కాబట్టి వాళ్ళ కష్టాలు తీరాలంటే నాలాంటోడు ఈ సామాజిక వర్గాల నుంచి కింది నుంచి పోయినోడు ఉండాలనేటువంటి ఆలోచనలు వచ్చింది. ఇంకో విషయం చెప్తాను మీకు. ఈ వేదిక 200 రూపాయలకు 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ. 201 అయితే ఇమీడియట్గా వాడు మొత్తం బిల్లు కట్టుకోవాలి. ఈ 200 వరకు ఉండేటోళ్ళు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలు, ఎవరు సుతారు పని, కూలి పని, లేబర్ పని చేసేటోళ్ళు అందరూ నిలబడరు. వీనికి ఒక పాయింట్ దాటినా మొత్తం బిల్లు కట్టాలి. 2 లక్షల ఎకరాలు ఉన్నోనికి, 200 ఎకరాలు ఉన్నోనికి, 200 బోర్ మోటార్లు ఉన్నోనికి ఉచిత రైతు పేరు మీద ఉచిత కరెంట్ ఇస్తే వానికి ఒక మోటార్కు ₹1,00,000 కరెంటు బిల్లు వచ్చినా వాడు అనుభవించాలి. పేదోడు అంటే గిట్లాంటి వాళ్ళ కష్టాలు తీరాలంటే నాలాంటోడు రాజకీయాల్లోకి రావాలి. నాలాంటోడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వచ్చి నిలబడి కొట్లాడినప్పుడు మాత్రమే ఈ పేద ప్రజల కష్టాలు తీరుతాయని నమ్మిన. ఎందుకంటే 78 ఏళ్ళ నుంచి ఈ వర్గాలకు ఇంతమందికి ఓట్లేసుకుంటూ వస్తే ఇవాళకి కూడా 5 లక్షలు ఇల్లు ఇచ్చి వాడిని ఇంకో 15 లక్షలు అప్పులప్పాలు చేసి వాని కుటుంబాన్ని ఈ మానవ జన్మకు వానికి లేదు, వాని ముగింపుతోనే కథమైంది. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎదుర్కొని ఏదో ఆ వాదంతో ఈ జనాలని, బహుజనాల నాయకత్వాన్ని బలపరచాలని ఆర్ఎస్ ప్రవీణ్ గారితో కావచ్చు, వీళ్ళ తీర్మార్మలతో కానీ వచ్చిన ఇక్కడ. సరే
ఆయన అటుపోయిండు, సరే ఈయన ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈయన మీదనో ఆయన మీదనో నేను ఆధారపడి రాలే. నేను ఏదో ఒక రోజు మా వర్గాల నుంచి మెజార్టీ వర్గాల నుంచి మీరే సొంతంగా పార్టీ పెడుతురా? నాకు ఆల్రెడీ పార్టీ ఉందిగా, నేను ఇంకా పార్టీ పెట్టేది ఏంది. భవిష్యత్తులో నేను ఏమంటున్నానంటే మా వర్గాలను చైతన్యం చేసుకొని నేను ఇప్పుడు ఎక్కడన్నా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అంటే మీరు అనుకుంటున్నటువంటి మీ నాయకుడు ఫెయిల్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయిన తర్వాత మీకు కొంత మనసు ఇబ్బంది కలిగింది, అప్పుడు ఏంది మీ పరిస్థితి? ఇక నాకు నాకు అసలు నేను మొదటి నుంచి నా ఎజెండా ఇది కదా, నా మెజార్టీ వర్గాలు నాకు పార్టీ ఏం అవసరం, ఇండిపెండెంట్గానైనా నేను అసెంబ్లీకి పోవాలి, నా గొంతు తినిపించాలి. ఏం గొంతు తినిపించాలి? ఇవాళ నేను ఏదైతే పేద ప్రజలు మీ వ్యక్తిగత స్వలాభమైనా రాజకీయాలలో, లేకపోతే ప్రజలకు చేసేది ఏమైనా ఉంటుందా? నా వ్యక్తిగత స్వలాభం మీకు ఎక్కడ కనపడదు. ఏం చేశారు సూర్యాపేటలో చెప్పండి నాకు. నేను ఇవాళ నా సూర్యాపేటకు వచ్చి ఒకసారి చూడు, పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర 200 ఇళ్ళకు శంకుస్థాపన చేయించిన. మా మంత్రి గారిని నేను 2018లో నేను పెద్దమ్మ తల్లి సాక్షి చెప్తా ఉన్నా. ఎందుకు గెలిపించుకున్నా అంటే నేను ఆయన ఎమ్మెల్యే గెలిపించుకునేటప్పుడు నా మండలంలో ప్రతి ఊరికి పోయి ఒక మాట ఇచ్చి వచ్చిన. ప్రతి ఊళ్ళో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి కింద ఒట్టేజానయ్య సొంటోళ్ళు 10 మంది 20 మంది ఉంటారు, కానీ ఒట్టేజానయ్య నేనే గెలిపించుకున్నా జగదీశ్వర్ రెడ్డిని అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే నేను ఏమంటున్నంటే ఎవరికి వాళ్ళే, ఏ మండలానికి ఆ మండలం. ఇప్పుడు నేను సూర్యాపేట మండలం నేను లీడ్ తీసుకుని పనిచేసిన, మిగతా మండలంలో మిగతా నాయకులు పనిచేశారు. నేను సూర్యాపేట మండలంలో పనిచేయటమే కాకుండా ఆ రోజు అవసరమైనటువంటి సామాగ్రి అంతా నేను సమకూర్చుకొని పనిచేసి అక్కడ ఎప్పుడు కూడా సూర్యాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంటుంది. కానీ ఆసారి కాంగ్రెస్ పార్టీ లీడ్ని బ్రేక్ చేయడంతోనే, ఒక సూర్యాపేట మండలం బ్రేక్ చేయడంతోనే దామోదర్ రెడ్డి గారు ఓడిపోయారు అనేది అక్కడ అందరికీ తెలుసు. ఈయన గెలిచిందని కూడా తెలుసు. ఎందుకోసం అంటే నేను నా పేద ప్రజలకు ఏదైతే ఇప్పటికి కూడా ఇన్నేళ్ళైనా కూడా గూడు లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఈయన మంత్రి అవుతాడు కాబట్టి బరాబర్ కేసీఆర్ గారి దగ్గర ఉంటాడు కాబట్టి ఈయనతో చేస్తానని చెప్పి నా ఊళ్ళే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కడతా అంటే వద్దని నేను 200 ఇల్లు శంకుస్థాపన చేయించిన. వాటిని సగానికి వచ్చిన తర్వాత ఆపిపడేసిండు, ఎందుకంటే నాకు మైలేజ్ వస్తుంది. అంటే పేదోనికి సొంతింటి కళ నెరవేర్చే దాంట్లో కూడా వీళ్ళ కుట్రలు దాగి ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళని వదిలేసి వచ్చిన. సొంత డబ్బులు చెప్పారు, సొంత డబ్బులు పెట్టి కట్టపోయారు అంటే అది కూడా పాపమైంది. అలా నేను ఈ మాట కూడా అన్నా, వాళ్ళకి బిల్లులు రాకపోతే ఇల్లు సరిపోవట్లేదు అంటే మా కాంట్రాక్టర్కి ఇప్పుడు నువ్వు ఫోన్ కలిపినా చెప్తాడు. ఆ కాంట్రాక్టర్తో నేను ఏమనంటే అవసరం అయితే నీకు నష్టం అయితే నేను ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున నేను అవసరమైతే నేను 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకొని పెడతా, కానీ మురళి నువ్వు ఈ పని కానియాలని చెప్పిన. ఓకే అన్నాను. కానీ బిల్లు రాకుండా తొక్కిపట్టి అది వస్తే ఆ క్రెడిట్ అంతా నాకు వస్తుంది అనేటటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసిండు కాబట్టి ఆయన వదిలిపెట్టి వచ్చిన క్రాంతి. నేను ప్రజల కోసమే ఇవాళ, ఎందుకంటే నేను నా ఊళ్ళో 200 ఇల్లు శాంక్షన్ ప్రజల కోసం వచ్చిరా, ఎమ్మెల్యే కావడం కోసం వచ్చిరా? నేనేమంటున్నంటే నా ప్రజల కష్టాలు తీరాలంటే ఎవరినో ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళు, ఇప్పుడు నేనేమంటున్నా, నీకు ఉద్యోగం వస్తే నీ తల్లి తండ్రి నీ భార్య పిల్లలు బాగుపడతారు, కానీ నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం బాగుపడుతుంది. కానీ ఉద్యోగం నీకు ఇచ్చి నేను నా కుటుంబాన్ని బాగు చేయంటే నువ్వు చేయవు కదా. ఇప్పటి వరకు ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చినావు, వాళ్ళు ఉద్యోగాలు పొందిన తర్వాత ఇవాళ సూర్యాపేటలో ఒకటి మా బీజేపీ అబ్బాయి సంకినేని వెంకటేశ్వర గారు కొడుకు తీస్తా ఉండు. ఇక్కడ లేని వాళ్ళందరి పేర్ల మీద ఒక 100 మంది మీద 200 మంది పేరు మీద ఇళ్ల స్థలాలని క్రియేట్ చేశాడు. జగదీశ్వర రెడ్డి చేతులు ఉందని. వాళ్ళు ఎవరే అంటే మొత్తం ఆయన సంబంధించినటువంటి ఆయన రెడ్డి వర్గాలు. ఆడ గూడు లేదు, గుడిసె లేదు, ఏది లేదు, కానీ వాళ్ళ పేరు. అంటే ఎంతసేపటికి మనం ఓట్లు వేసి వాళ్ళని తీసుకుపోయి అధికారంలో పెడితే వాళ్ళ జాతులు ఎక్కడెక్కడ ఖమ్మంలో వైరాల అక్కడిక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకు ఇళ్ల పట్టాలు కావాలని ఇచ్చిండు. కానీ నిన్ను మోసి నిన్ను ఎత్తిన పెట్టుకున్నానికి మాత్రం ఇల్లు సగానికి వచ్చిన తర్వాత బిల్లులు ఇప్పకుండా ఇవాళ కూడా అక్కడే మూలగబడి ఆ ఇల్లు. అంటే నేను ఎందుకు 200 ఇల్లు శాంక్షన్ చేసుకున్నా? నాతో పాటు నా ఊళ్ళో నన్ను 20 ఏళ్ళ నుంచి మోసినటువంటి నా కుటుంబాలు, నా దళిత బిడ్డలందరికీ కూడా సొంతింటి కళ నెరవేర్చాలని చేస్తే ఆ కళ కూడా సాకారం కానేలేదు. కాబట్టి నేను ఇవన్నీ సాకారం కావాలంటే వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మనం అడక తినడం కాదు, మన జాతులు చైతన్యం చేసుకొని మనం అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో మన వాటా పంచే కాడ మనం కొట్లాడేటటువంటి ఒక్కటి అడుగుతా చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి తలుచుకున్నాడు కాబట్టి జానయ్య ఈ స్థాయిలో ఉన్నాడు, లేకపోతే వేరే లెక్కుంటుండే అని అంటే మీరు ఏమంటారు? నేను తలుచుకున్నా కాబట్టి జగదీశ్వర్ రెడ్డి 2వ మంత్రి అయింది, లేకపోతే 2వ నుంచి ఆయన దుకాణం క్లోజ్. ఆయన ఒక్కసారి ఎప్పుడు గెలిచిన ఆయన ఏంది మీ క్యాలిబర్ ఏంది అసలు? మీ క్యాలిబర్ అంటే మీకున్న మెయిన్ స్ట్రెంత్ ఏంది? నేను ఏమంటున్నంటే నేను కింది నుంచి వచ్చినోని, ప్రజల కష్టం తెలిసినోని, ప్రజల కష్టాలు తెచ్చినోని. ఇంకోటి వార్డ్ మెంబర్ స్థాయి నుంచి వచ్చినా అంటున్నారు. అవును, మీ అఫిడవిట్లోనేమో 37 కోట్ల రూపాయల అఫీషియల్ లెక్కలు చూపించారు మీరు. 100% ఎట్లా సంపాదించరా? నేను ఏమంటున్నంటే నువ్వు ఆడికి పోయి కూర్చో. నేను ఇంకోటి చెప్తున్నా, ఇవాళ జగదీశ్వర్ రెడ్డి ఈ ఉన్న సోకాళ్ళు వాళ్ళందరి లెక్కలు తీపి ఎవరికన్నా ఏదైనా వ్యాపారం చేసి 1 రూపాయి నేను ఎవ్రీ ఇయర్ నా ఆడిట్ రిపోర్ట్ తీసుకో, నీ ముందర పెడతా. నాకు ఏ రోజు ఏం సంపాదించినా, ఏ రోజు ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతిదీ లీగల్గా. ఒక్క పాయింట్ నేను లీగల్గా ఉండి ఇట్లా ఉంటేనే గిన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. నేను ఇంకా ఇల్లీగల్గా సంపాదించినటువంటి నన్ను బతకనిస్తారు ఆ క్రాంతి. నయమటగా మీరు అదే నేను అంటున్నా. ఇలా ఇంతకుముందు నేను చూసిన అంటే మీడియాలో మా జాతులలో ఎవరైతే ఇంత మీడియాలు పెట్టుకొని ఉండరు వాళ్ళతోనే నా మీద ఈ కుట్రలు. నయం అనే కుట్ర ఎంత పెద్ద ఓటు చెప్పది. ఇవాళ నయం అడ్డం పెట్టుకొని మా జాతులు మొత్తాన్ని కథం పట్టించింది ఈ పార్టీలు కావా?
ఈ నాయకులు కాదా? నయం అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరిని చంపి నయం ఆస్తులన్నీ దోసుకొని తిన్నటువంటి దొంగలు నన్ను నయంగా చిత్రీకరించి ఆ అపవాదించి బయటపడాలనేటటువంటి కుట్ర. నయంకు నాకు ఎక్కడ పోలికుంది, ఏముంది? నేను ప్రజల కోసం కొట్లాడటం. నువ్వు అది ఇది ఉంటాయి కదా మామూలు శ్మశాన వాటికలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. అరే మనుండంగా మంచినీళ్ళు పోయి సచ్చిన తర్వాత సమాధి కడతావని వెనకడ సామెత ఉండే. నేను ఏం మొత్తుకున్నా, అరే బతుకున్నాను గుడిసిద్దామన్నా, సచ్చిన తర్వాత వాడు ఏం చూస్తుంది దానికోసం ఎందుకన్నా అని ప్రశ్నించిన. నేను ఇలా సూర్యాపేటలో ఇంకా అనేక రకాల కూరగాయల మార్కెట్ కట్టిండు. ఒకసారి పోయినా దీనికి 40-50 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఆ డబ్బులు పెడతా వాళ్ళకు నిజంగా ఏమన్నా ప్రత్యేకమైనటువంటి వసతి కల్పిస్తే వాళ్ళు బయట వ్యాపారించు, వాళ్ళకి వాళ్ళ పందులు కూడా పోయి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. అంత దరిద్రంగా అంటే ఇవన్నీ ప్రజాధనాన్ని ధనిక రాష్ట్రంగా మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఈయన కష్టం ఆయన కష్టం ప్రజలందరం త్యాగం చేస్తే ధనిక రాష్ట్రం మన చేతికి వచ్చి ఇవాళ ఆ సొమ్మంతా డెవలప్మెంట్ పేరు మీద కోట్ల రూపాయలు దోపిడీ చేసిన సొమ్ముతోని బంగళాలు కట్టుకొని ఎవడన్నా ప్రశ్నిస్తే నాలంటోని ఇట్లా నయం అని అది అని ఇదని కుట్రలేసి సమాజం. గతంలో మీ మీద డజన్ల కొద్ది కేసులు అయినాయి మీ మీద, మీరు అప్స్కాండ్లో కూడా ఉన్నారు కొన్ని రోజుల పాటు. దానికి కారణాలు ఏంది? ఇప్పుడు రాజ్యం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనే దానికి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం పొగైతే రాదు. నేనేమంటున్నంటే నేను వచ్చి ఛాలెంజ్ చేసి ఏ మొగడు ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నా క్రాంతి, నీకు దమ్ముంటే ఇవాళ నువ్వు నల్లగొండ జిల్లాలో ఏ నాయకుని తీసుకొస్తా, లేకపోతే సూర్యాపేటలో ఇంకే నాయకులు నా మీద పోటీ చేసిన నాయకులు నేను బహిరంగం వచ్చి కూర్చొని నేను సంపాదించుకున్న సంపాదనకు లెక్కలు చూపిస్తా, నా ఆస్తులకు లెక్కలు చూపిస్తా, నా పోరాటానికి లెక్కలు చూపిస్తా, నా మీద పెట్టిన కేసులకు ఎవిడెన్స్ ఉంది నేను చూపిస్తా. వీళ్ళు దొంగలు నా మీద చిత్రీకరించిన. నీకు దమ్ముంటే నువ్వు ఛాలెంజ్ చేసి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సూర్యాపేట చౌరస్తలకు తీసుకురా. అక్కడ కనుక నా మీద పెట్టిన కేసులో వచ్చి మేము నిజంగానే మాకు అన్యాయం చేసి పెట్టినామన్నా ఏం లేదు ఇవన్నీ తప్పుడు కేసులు మాకు సంబంధం లేదని చెప్పి అక్కడికక్కడే నేను ఊరేసుకోవడానికి రెడీ. నువ్వు వాళ్ళని తీసుకురాగలుగుతావు దమ్ముంటే, ఇంతకాలం పరిపాలన ఉన్నారు కదా వాళ్ళ దమ్ముంటే వచ్చి కనీసం వాళ్ళ ఆస్తులు లెక్కని చెప్పగలుగుతాను ఛాలెంజ్. ఇవాళ నేను నా మిల్లు మీద వచ్చినటువంటి ఆరోపణ కావచ్చు, నా మీద వచ్చిన కేసుల మీద ఆరోపణ మాట్లాడతారు. జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికి కూడా రెండింటిలో ఉంటారట. ఈ రాష్ట్రంలో చాలా గుర్తింపు ఉంది. క్రాంతి అంటే క్రాంతి ఛానల్ అంటే క్రాంతి ప్రశ్నలు అంటే క్రాంతి సమాధానం అంటే క్రాంతి ఎదుటి వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడంలో చాలా దిట్టాను. లేకపోతే నాతో వస్తే నేను చూపిస్తా. నాగారం బంగ్లా ఎట్టుంటుంది, ఇక్కడ పోతే ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉంది, ఓన్లీ ఇట్లా మాకు తెలిసి హైదరాబాద్లో ఎట్లుంటాడు? హైదరాబాద్లో ఉన్న సొంత లేనాది నేను అడుగుతున్నా, నాకు తెలియదు. ఒట్టే జానయ్య గురించి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే మేము బహుజన బిడ్డలం కాబట్టి మేము 3వ పూట బోధిన్నా మీకు దొంగ లెక్క కనపడతాం, మేము అంగిలాగా కనపడతాం. కానీ ఆ దొంగలు మాత్రం వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన సంపద అంతా తీసుకుపోయి ఇక్కడ కాకపోతే ఇంకా బయట కాకపోతే ఇంకొకటి పెట్టుకొని మీ దగ్గర నేను అడుగుతున్నాను. నేనేమంటున్నట్టు ఎవిడెన్స్ ఏంది చూపిస్తా, లైవ్లనే చూపిస్తా. నువ్వు నాతో వస్తా అంటే చలో పోదాం ఒకసారి. ఫామ్ హౌస్ పోదాం, ఇచ్చే పోంపా. ఆ ఫామ్ హౌస్ కాడ ఎన్ని ఎకరాలు ఉందో అందులో అంగరంగ వైభవంగా పైసలు ఎక్కువైన తర్వాత ఏమిటి మీద ప్రేమలు వస్తుంది, మూగజీవుల మీద ప్రేమలు వస్తాయి. దేశానికి సంబంధించి దేశవాళీ ఆవులు, దేశవాళీ కుక్కలు, దేశవాళీ పందులు ఆ ఇంట్లో ఒకప్పుడు ఈయనకు ఉండటానికి గుడిసె దక్కలేదు అవడానికి ఇంట్లో కూడా రానిపోయింది. ఇంట్లో పెరిగే కుక్క ఇంత కుక్క ఉంటుంది, దాని వాల్యూ ఎంత అనుకుంటున్నాం, ఎక్కడికి తెప్పిస్తారు అనుకుంటున్నాం. యాంచి వస్తాయి 4 పైసలు, మందిని ముంచిన పైసలు రాగానే వస్తాయి. అన్నీ మాలాంటి కష్టం చేసుకొని కాళ్ళ మీద నిలబడి మా జాతులకు ఏదైనా కావాలని చేస్తే మొత్తం అందరూ ఒకటై కుట్రలు చేసి జైల్లో పెడదాం, లేకుండా చేద్దాం. అందరినీ ఇంటర్వ్యూ చేసినట్టుగా ఒకటే జాయనే అందరిలాంటి. నేనేం చెప్తున్నా అంటే నేను దేనికైనా రెడీ. నన్ను పబ్లిక్లో కూర్చోబెట్టు, నన్ను లెక్కల్ది. ఎక్కడ చీట్ చేసినా, ఎక్కడ మోసం చేసినా, అక్రమంగా నిరూపించుకునే దమ్ము, సత్తా, ధైర్యం అన్ని ఉన్నాయి మీకు. 100% నేను చెప్తున్నా. ఏ రోజు ఛాలెంజ్ చేసినా వస్తా. మళ్ళీ నన్ను ఎప్పుడైనా అడిగేటప్పుడు ముందు అక్కడ ప్రశ్నించుకున్నా. రైట్. మీరు ఏమంటారు అని అంటే గతంలో కూడా నా మీద అత్యాయత్నం జరిగింది అని చెప్పేసి మీరు మాట్లాడింటారు కదా, ఎవరు చేసినా? నేను ఏమంటున్నంటే క్రాంతి, రాజకీయ కుట్రలు, ఆ కుట్రలు బన్ని వాళ్ళందరూ పాపం తలిగిపోయారు. ఎందుకంటే ఆ కుట్రల్లో భాగస్వాములే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని, దామోదర్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత దామోదర్ రెడ్డి గారి పక్కన నాతో తిరిగినటువంటి వ్యక్తి పాపం లేడు, చనిపోయిండు. అతను నాతో తిరిగిండు. రాజకీయాలలో మార్పు చెందిన తర్వాత నేను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత వాడు కాంగ్రెస్లో ఉండిపోయాడు. ఆ రాజకీయాల సర్పంచ్గా అతను ఓటమికి కారణం జానన్న అని బాగా అతన్ని ఎక్కించి, జానయ్య లేకుండా నువ్వు గెలిచడం అనే మాట ఎక్కించి జానయ్య అంతా ఏంటంటే వాళ్ళ కుట్రలన్నీ ఏంటంటే దామోదర్ రెడ్డి గారి కుట్రలన్నీ ఊర్లల్లో ఈయనకానికి పంచాయతీ పెట్టి ఎవడో ఒకడు తనుకొని సస్తే ఇక సచ్చినోడు ఒక రోకు, బతుకున్నోళ్ళు ఒక రోకు, వీళ్ళమ్మడి తిరుగుకుంటే రాజకీయాలు చేస్తారు. వాళ్ళ పరిపాలన మొత్తం ఎక్కడ అభివృద్ధి రాజకీయాలు చేయలేదు. ఆ తుంగతుర్తి వాతావరణాన్ని కూడా సూర్యాపేట తీసుకొచ్చి పెట్టి నా మండలంలో డిస్టర్బ్ చేస్తే నేను ఎప్పుడు కూడా ఆ వైపుకు పోలే. అట్లా ఎగేసి వాడిని వీనికేసి నాన్న ఎగేసి 4-5 సందర్భాల్లో కుట్రలు జరిగిన తర్వాత మళ్ళీ ఇదే జగదీశ్వర్ రెడ్డి అరే జానయ్య మీద ఇట్లా కుట్ర చేసిన దామోదర్ రెడ్డి అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొని జైల్లో పెట్టించి, మళ్ళీ జైల్లో పెట్టించి నేను ఎప్పుడైతే వీళ్ళంతా ఈ కథలు పడుతున్నారని తెలుసుకొని బయటకు వచ్చినా మళ్ళీ వాళ్ళతో ఈయన మిలాకతే మళ్ళీ జానయ్యని కథం పట్టాను. అంటే ఎన్ని కుట్రలు అంటే నేను ఏమంటున్నాను చెప్పనా క్రాంతి, నా వెనక ఎవరు లేరు, నా గాడు పాదలు లేడు, ఇంకో లేదు. నాకున్నదల్లా భగవంతుని ఆశీర్వాదంలో నా మీద ఆరోపణలు చేసిన వాళ్ళు అందరూ కొట్టుకపోయారు. ఎట్లా అంటే వాళ్ళకి అంటే గతంలో ఏముండేదంటే ఏదైనా పొరపాటు చేస్తే తర్వాత తరం జరుగుతుంది అనేది ఒకటి ఉండే చిన్నప్పుడు మా తాతలు మాట. ఇప్పుడేమైంది ఎరికన్నా,
నువ్వు ఏ పొరపాటు చేసినా నేనేం పొరపాటు చేసినా మనం అనుభవించే పోవాలి. ఇవాళ నేను లైవ్లో చూస్తా ఉన్నా, నా మీద కుట్ర చేసిన వాళ్ళందరూ ఖతమైపోయారు. ఇక మిగిలిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళది స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత వాళ్ళంతా ఈ పనిష్మెంట్ కోసం ఉన్నోళ్ళు తప్పితే ఇవాళ జగదీష్ రెడ్డి ఎందుకు గెలిచిండు అనుకుంటున్నావు? ఓడిపోయి ఉంటే ఎంజాయ్ చేసుకుని ఎక్కడో ఉండేటోడు. గెలిచి వాళ్ళ వీళ్ళు చేసేటటువంటి ఇబ్బందులకు, వీళ్ళు పెట్టేటటువంటి లెక్కలకు ఇవాళ సమాధానం చెప్పుకోవడం కోసం మాత్రమే ఉండి పనిష్మెంట్ అనుభవిస్తూ ఉన్నాడు. రైట్, ఓకే. ఇది కొంచెం పర్సనల్, పర్లేదా? ఇప్పటివరకు అడిగిన అన్యాయం సీక్రెట్, ఇది ఒకటే పర్సనల్ ఉన్నది. కానీ నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రైట్, ఓకే. మీ కొడుకు రివాల్వర్ ఇష్యూ అయింది అసలు? క్రాంతి, నేను ఏమంటున్నంటే ఇది శాస్త్రం ఉండే, పేదోడి పిల్లం అందరికీ మరదలు, బలిసిన పిల్లం అందరికి అక్కేదో అని అంటారు కదా. ఇవాళ నేను ఏమంటున్నంటే ఈ అగ్రవర్ణాలకు నేను ఏదైతే ఏకుమేగ్గా తయారై ఉన్నానో, సరే పిల్లలు అన్నప్పుడు నా కొడుకైనా నీ కొడుకైనా సరే వాళ్ళు ఆ వయసులో చేయాల్సిన పొరపాటు చేస్తుండ్రు. కానీ ఈ వెపన్ అనేటటువంటిది చూసినావు అంటే జానే అంటున్న కూడా వెపన్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ లేకుండా పోయినా కూడా నా మీద చెర్ల చేపలు పెట్టిన కేసులో కూడా వెపన్ పెట్టింది. అంటే చెరువు లేదు, చేపలు. వీళ్ళకున్న ఆయుధం ఏంటంటే జానయ్యని ఇరికేయాలి, జానయ్య కొడుకుని డిస్టర్బ్ చేయాలి, జానయ్యని డిస్టర్బ్ చేయాలి. ఆయన వెపన్ దగ్గర ఉంటుంది కాబట్టి వెపన్ అని పెట్టారు. ఇవాళ మిల్లు దగ్గర ఉంది కాబట్టి మిల్లు అని పెట్టడం, ఇవన్నీ కూడా అగ్రవర్ణాల కుట్రల్లో భాగము. తప్పే లేదా మీ కొడుకు? నేను ఏమంటున్నా అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా నేను పనిష్మెంట్ భరించాల్సిందే, ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి ఒకవేళ తప్పు ఉంటే నేను భరిస్తా. కానీ నా వెపన్ నా కొడుకు కాడ పెడతారా మనం అనుకుంటాను. ఉన్నాయా బుల్లెట్లు? అన్నీ ఉన్నాయా? మిస్ అయినా ఏమన్నా? కాదు క్రాంతి, ఎవరైనా వెపన్ నాకు అవసరం అని అక్కడ పెడతారు. నా వెపన్ అప్పటికి నా అక్కడ గన్మెన్ ఉండరు, వీళ్ళు గన్మెన్ కాంచి నా కాంచి కాకుండా నా కొడుకు చేతిలో పెట్టుకుని పోతారు వెపన్. అక్కడ ఏదో చిల్లర పంచాయతీ అయింది, ఓడో పంచాయతీ పిలిస్తే మా వాడు మా అత్తగారు ఊరు పోయిన తర్వాత ఆ పొరగలేదు అనుకుంటే దాంట్లో కావాలని అప్పుడున్న బీజేపీ నాయకుడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ పార్టీలకు ఏడపోతాను, ఈ పార్టీకి ఏడపోతాను, ఈ బదనాం చేయాలనేటువంటి కుట్రలలో భాగం చెప్తే వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు, కేసు పెట్టిన వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు. తర్వాత వీళ్ళంతా కాంప్రమైజ్ అయ్యి క్లోజ్ చేసుకున్నారు ఆ కేసులు కూడా. కానీ కేసు క్లోజ్ అయిపోయిందా? అది అయింది అనుకుంటావా? అయిందా? అంటే అది ఎస్సీ ఎస్టీ పెట్టారు కాదు. ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడట మీ కొడుకు? అవును కదా, అదే చెప్తున్నా కదా. అంటే ఇవాళ ఏ రకమైనటువంటి అవకాశం వచ్చినా వదులుకోకుండా కుట్రలు చేస్తూ ఉండు. కుట్రే కాదు, నన్ను అంతమొందించాలనేటటువంటి కుట్ర మొదటి నుంచి జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు మన చైతన్యం పెరిగింది, మా బహుజన వర్గాల్లో చైతన్యం వచ్చింది, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఇలా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అది చేయలేక ఇగో ఈ రకమైన కుట్రలు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ తప్పు నేను చేసిన క్రాంతి బరాబర్ ఇప్పుడు అందరి మీద కేసులు పెడితే నా మీద నేను తప్పు కాదని కూడా తప్ప కాదని తర్వాత తెలుసుకున్నాను కోర్టులో, నా మీద పెట్టి వదిలిపెట్టాలి. నా కొడుకు నాతో పాటు పెద్ద కొడుకుని కాబట్టి వ్యాపారంలో ఓకే, నా కొడుకును కూడా చిన్న కొడుక నేను మా బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిండు నా కొడుకు. నేను నా కళ అంటే పేద వర్గాలు ఇలా హైదరాబాద్ ఇలా ఈ పార్టీల పాలనలో ఒక సామాన్యుడు హైదరాబాద్ హాస్పిటల్కి వస్తే నిన్ననే మావాడు ఒకడు వస్తే 7 లక్షలు వేసారు ప్రైవేట్ హాస్పిటల్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నేను నా కొడుకుని ఒకరిని ట్రైన్ చేసిన, నాన్న ఒకడు నాతో వ్యాపారం ఉంటాడు, నువ్వు మన ఏమన్నా చదువుకొని డాక్టర్ అయ్యే ఆలోచన ఉంది ఇట్లా ఈ సమాజం కోసం అని చెప్పిన. బరాబర్ నేను చదువుతా డాడీ అని, వాడు డాక్టర్ అయ్యి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది, పీజీ ఎగ్జామ్ రాయాలి. నా కొడుకుని తీసుకొని వచ్చి ఎంత కసాంటి నేను చెప్తున్నా, ఈ దీంట్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు. నేను ఏం చేయను, నేను వ్యక్తిగతంగా నేను ఏం చేయను. శాపం పెడుతురా? 100 శాపం కాదు, అరే నేను భగవంతుని బిడ్డనే బాబు. ఈ నా చిన్న కొడుకుని ఎంబీబీఎస్ చదివినటువంటి నా కొడుకుని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా ఎవరు భాగస్వాములు అయినరు వాళ్ళందరికీ అది అనుభవించక తప్పరు. ఎవరి మెప్పు కోసం ఇలా పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇంకోటి కాదు జ్యుడిషియల్ కావచ్చు, ఎవరైనా కానీ 35 రోజులు అవుతుంది క్రాంతి. ఆ కేసులో 3 రోజులకు బెయిల్ వచ్చే కేసు, ఒక్కొక్క దాని మీద పీటీ వారెంట్ అంటే ఇంకోటి ఇంకేది పెట్టి తీసుకొని లాస్ట్కు నిన్నటి వరకు 3 రోజులు దగ్గర పెట్టుకొని జడ్జిమెంట్ చేయకుండా నిన్న డిస్మిస్ చేసి ఇప్పుడు హైకోర్టుకు వస్తున్నట్టుంది. నేను ఏమంటున్నానంటే ఏదంటే స్ట్రైట్గా నేనున్నా కదా, నాతో ఎన్ని రకాలుగా నేను చేయొచ్చు, నేను ఛాలెంజ్ చేస్తాను, పబ్లిక్లో పిలిస్తే వస్తాను అనుకో. ఇప్పుడు దమ్మున్నోడు ఏంటంటే ఆరోపణలు ప్రతి ఆరోపణలు కామన్ పార్టీ చేసుకుంటే నేను అట్లాంటి పార్టీ నుంచి రావట్లే. నేను వ్యక్తిగతంగా నేను ఏమన్నా నా మీద వచ్చిన ప్రతి ఆరోపణకు నేను సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆరోపించడానికి దమ్ము ఉండాలి కదా, దమ్ము ఉంటే నువ్వు వచ్చే కూర్చుంటే మాట్లాడు. నువ్వు అందరిలాగా ఆడు దుమ్ము పోసిన వాడు ఈడు దుమ్ము పోస్తా ఈడు దుమ్ము పోసిన ఈడు పోస్తా అంటే నేను నీ దుమ్ములు పోసి తీసుకుంటాను కాదు. నేను బరాబర్ ఛాలెంజ్ చేస్తాను. ఒకవేళ నా ఛాలెంజ్కి నిలబడకపోతే నీకు భగవంతుడే పనిష్మెంట్ ఇస్తాడు. ఇవాళ రాజ్యం చట్టం మేము ఓట్లేసి మీ చేతులకు వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో పాలన ఎట్లా ఉంది, ఎవడు అధికారంలోకి వస్తే వాడు ఏం చెప్తా చేసే పరిస్థితిలో ఈ అధికారులు వచ్చారు. కానీ వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే గత చరిత్ర పునరావృతం అయితే కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చేస్తే ఊసలు లెక్క పెట్టారు కదా. ఇవాళ నా కొడుకుని అండ్లబెట్టి చేసేటోళ్ళకు కూడా గదే జరుగుతుంది. నేను ఏమంటుంటే మళ్ళీ చెప్తాను, ఏదైనా పోరాటం ఉంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళతో ఫైట్ చేసినాం. ఎందుకు మన హక్కు, మా రాష్ట్రం మా గాలను కొట్టలేను. అప్పుడు వాళ్ళు మనల్ని ఇంత క్రూరంగా చిత్రంలో చూడలేదు. ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ లేదు.
లేదు కాబట్టి దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇందులో అంత ఇంత చదువుకున్నటువంటి వర్గాలుగా మేము బయటకు వచ్చి కొట్లాట చేస్తున్నాం. మేము చేసేటటువంటి వాదన న్యాయం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించుద్దా? పోనీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ అని కాంట్రాక్ట్లు ఇస్తాను, 20,000 కోట్ల సంవత్సరానికి అన్నాడు, ఏమి ఇచ్చారు? ఇవ్వట్లేరు అంటే ప్రశ్నించొద్దా? ఇవాళ ప్రశ్నిస్తే ఇంత ఇవాళ కొండా సురేఖ బిడ్డ సుష్మితా పటేల్ ఇవాళ ఏమన్నది? ఆమె మేజర్, ఇవాళ మైనర్ కాదు కదా, తల్లిసాటి బిడ్డ కాదు కదా, ఆమెకు మాట్లాడేటటువంటి స్వతంత్రం ఉంది ప్రజాస్వామ్య దేశంలో. ఈ రకమైనటువంటి నువ్వు చేయొద్దని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేది వదిలిపెట్టి ఆమెను పక్కకు నూకి వాళ్ళ అమ్మకు నోటీస్ ఇస్తా ఏంది ఇది? మరి ఈ రకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉంటే నాలంటోడు గొంతెత్తుకోకుండా ఎంతమందిని చంపుతావు? ఇవాళ నేను అయిపోయి ఇంకోటి అయిపోయి మా జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ కథం పడుతున్నావు, ఇవాళ ఈడికొచ్చినావు. ఇవాళ మీరు అనుకుంటున్నట్టుగా రాజగోపాల్ రెడ్డి గారు 100 సార్లు మాట్లాడితే ఒక్కరోజు కూడా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు. ఇక్కడ జగ్గారెడ్డి గారు మాట్లాడితే ఉండవు, చిన్నారెడ్డి గారు మాట్లాడితే ఉండవు. ఓన్లీ సుష్మిత ఎవరు? సురేఖకు బిడ్డ కావచ్చు, కానీ ఆమె స్వేచ్ఛ ఉంది, ఆమెకు మేజర్. ఆమె ఏదైనా మాట్లాడుతుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద కావచ్చు, ప్రభుత్వాల మీద కావచ్చు, దుమ్మెత్తిపోస్తుంది. నువ్వు ఆమె దుమ్మెత్తిపోసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి, కానీ ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీ అమ్మ మంత్రి పదవి బీక్తా ఏందది? ఎవరిచ్చినావు నువ్వు? నీ ఇంటి నుంచి ఇచ్చినావా? మా జాతులందరూ ఓట్లు వేస్తే మీకు పవర్ ఇచ్చినాం, ఇవాళ మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినాం, మీ వాళ్ళందరూ మంత్రులు చేసినాం. యాన్న ఒక్క మంత్రి పదవి ఉంటే ఎట్లా పీకాలి, ఎట్లా మళ్ళీ భర్తీ చేసుకోవాలి? ఇదంతా ఒక జానయ్య కాదు, ఒక కొండ సురాక కాదు, ఇవాళ అనేక మందికి అర్థమవుతా ఉంది. కాబట్టి పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాంటి కుట్రలు జరుగుతాయి. రైట్, మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారో అర్థమవుతలేదు. ఏ పార్టీ? టీఆర్పీలో. ఎందుకు నేను కూడా పోయి మరి దొరల కాడ బానిస పని చేయమని చెప్తావు? చెప్పు మరి, నువ్వు భోజనం బిడ్డవై పోయి దొరకాలని కూర్చో అన్న, ఇంత తెలివితేటలు ఉండాలి, కాలకాడ కూర్చొని చెప్తావు. కూర్చొని వచ్చిన 20 ఏళ్ళు కూర్చుంటే ఏం లేదు. నా జాతర కాలకాడ కూర్చున్నట్లేదా ఆడా టీఆర్పీలో? అరే టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీని నేను. నాకు ఒకవేళ అదే వస్తే అది వదిలిపెట్టి కూడా నా జాతుల కోసం కొట్లాట చేస్తా. కాళ్ళ కాడ కూర్చునే బతుకు నేను ఎప్పుడు కూడా కోరుకోను. ఎందుకంటే 20 ఏళ్ళు కూర్చున్నా నా జాతులకు ఏదైనా మేలు జరుగుతుందేమని. కానీ వాళ్ళ ఒంట్లో ఎక్కడ కూడా ఈ సమంతా కూడా ఈ పేద వర్గాలు బతకాలి, బాగుపడ 2000 పెన్షన్ 4000 పెంచడానికి 3 ఏళ్ళు పడుతుందా? మా బహుజన బిడ్డలు SC/ST వర్గాల ముఖ్యమంత్రి ఎవరు? మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుమానం అనుకుందాం ఒక మాట. ఎవరు ముఖ్యమంత్రి ఎవరు? ఎందుకు నీలాంటోడే కావచ్చు రేపు జరిగేటి చెప్పరాదా? అరే ఎందుకు జరగకూడదు అనుకుంటున్నావు అంటున్నా. విజయ్ కుమార్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసిండా? విజయ్ కుమార్ అధికారంలోకి వస్తాడని అన్నాడు. నువ్వు కూడా ఈ వాదం కరెక్ట్ అయ్యి నువ్వు మాత్రం ర్యాలీ అయినావు అనుకో, రేపు పొద్దుగాల నీకు ఎక్కడి నుంచి ఒక బీఫామ్ ఇస్తావు. గెలిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలివైనోడు, మావాడు, అవగాహన ఉంది, మీడియాలో పనిచేసి వచ్చిందని ఎందుకు అనుకోకూడదు అంటున్నా. మేము ఇప్పుడే ఎవరు గిరిగీసి పెట్టుకోలే కదా. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. అవుతాడా? బట్ నేను అడుగుతున్నాను, ఒట్టజానే అవుతాడా? ఒట్టజానయ క్రాంతి అని కాదు, ఫస్ట్ మన వర్గాలను చైతన్య. మీకైతే క్లారిటీ ఉంటుంది కదా, మీరైతారా? అయితే ఒకవేళ తీర్మానం మల్లన్న అవుతాడా చెప్పండి, పేరు కూడా. తీన్మార్ మల్లన్న జానన కాదు, బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజు వరకు అక్కడి నుంచి వచ్చినటువంటి అసెంబ్లీలోకి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళని బట్టి అప్పుడు అందరి అభిప్రాయంతో ఎవరినో ఒకరిని చేసుకుంటాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందు డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి గారని. గొప్పగా కొట్లాడిండు, ఎదురు నిలబడ్డాడు, కేసీఆర్కి అడ్డంపడి చైతన్యం చేసిండు అనేటటువంటి ఆలోచనతో సీనియర్లను పక్కకు పెట్టి కూడా రేవంత్ రెడ్డి గారికి రేపు కూడా మేము పోరాటం చేస్తున్నాం. మాకంటే తెలివైనోడు, ఈ ప్రజల మీద మమకారం ఉన్నోడు వస్తే తీసుకొని కూర్చోబెడతాం కదా, అంతే కదా. రైట్. ఇంకోటి ప్రజల మాట ఏందనంటే, మీరు ఇంకా అన్ని రోజులు టీఆర్పీలో ఉంటే మీ సంచి మొత్తం లూటీ అవుతుందని నేను విన్నా. అంటే ఒట్టి జాన ఏమన్నా తిక్కలో లెక్క కనపడుతుంది? క్లారిటీ ఉంది మీకైతే ఉంది క్లారిటీ కాదు. ఇప్పుడు టీఆర్పీలో ఉండి సంచిగా నాకు ఆడున్న సంచి, నేను కష్టపడి కింది నుంచి వచ్చి నా పిల్లల్ని కాపాడుకుంటా, నా సమాజాన్ని కాపాడుకుంటా, నా వర్గాలను కాపాడుకుంటూ చేతనైన కాడ నిలబడుకుంటూ వచ్చిన. నా కాళ్ళ మీద నేను నిలబడకపోతే నేను ప్రశ్నించలేను. నేను హైదరాబాద్ దానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలన్నా, క్రాంతి ఛానల్కి వచ్చి మాట్లాడాలన్నా నాకు బండి కావాలి, బండిలో డీజిల్ కావాలి, ఇంత తిండి కావాలి, నా 4 పిల్లగాలను చూసుకుని ఆ స్థాయిలో నిలబడటం కోసం కావాలనేటటువంటి కసితోనే కష్టపడి ఉన్న మార్గాలను వెతుకొని నాకున్నటువంటి మార్గం రియల్ ఎస్టేట్ దొరికి సంపాదించుకుంటూ వచ్చినాం. నేనేదో సంచులల్లో నింపుకొని నేనేమన్నా గవర్నమెంట్లోకి వచ్చి కాంట్రాక్ట్లు చేసి ₹1,00,00,000 సంపాదించుకున్నాను కాదు క్రాంతి. ఎందుకంటే ఒకవేళ బయట వాళ్ళంటే అన్నారు కానీ నువ్వు మా భోజన పెట్టు, నువ్వు అనొద్దు. ఎందుకంటే వాడని అన్నా కూడా నువ్వు అనాలి. ఎక్కడ నా గురించి ఎవడన్నా కామెంట్ చేసినా నేను జానన్న పట్టుకొస్తా, చాలా అని చెప్పిస్తా. జానన్న అంటూ ఎదుగుతున్న క్రమంలో ఇప్పుడు ఒక అగ్రవర్ణ కుటుంబం నుంచి అమాంతం వాడు ₹1,00,00,000 సంపాదించి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిది ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఊరికే అసలు ఆయన పేరు కూడా నేను వాడకూడదు, నాకు నచ్చదు, దరిద్రం. అయినా నువ్వు అన్నవాడు ఇప్పుడు ₹1,00,00,000 ఉంటే ఓడు కామెంట్ చేయడం ఒక్క మాట జాన అంటోడు గింత. నేను ఏమైనా దొంగతనం చేసినా, లేకపోతే గవర్నమెంట్ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయి ఏమైనా ప్రభుత్వ ధనం లూట్ చేసిన, ఏదో మార్కెట్లో నా అదృష్టం ఇది కొని మళ్ళీ మార్కెట్లో పెడితే ఇది ₹100 కొంటే ₹1,000 పోయింది క్రాంతి. అన్ని ఖర్చులు పోగా నాకు ₹500 ₹1,000 మిగులుకుంటూ వచ్చినాయి. ఆ డబ్బులు తీసుకుపోయి ఇంకో దాని మీద పెట్టినా, అది కూడా గట్టిన కలుసుకున్నాను. ఆ చుట్టుపక్కల నాకున్న అనుభవం ప్రకారం ఆ భూముల మీద పెడితే ₹1 కలిసి జానేకే కలిసి వస్తుంది, క్రాంతికి ఎందుకో కలిసి రాదు. అట్లా అంటే నేను ఇప్పుడు ఈ ఛానల్ ఉంది,
క్రాంతి ఇంటర్వ్యూ చేయాలని అందరూ కోరుకుంటారు. మరి చాలా మంది యూట్యూబ్ ఛానల్ రోజు పిలుస్తారు, ఆడికి పోరు. క్రాంతి పిల్ల నన్ను ఇప్పుడు 10 రోజులు చాలా మంది, అంటే చెప్పకూడదు ఇట్లా, చాలా మంది పిలుస్తున్నారు, ఆడు పోలే. క్రాంతి పిల్లగా ఎందుకు వచ్చిన, క్రాంతి ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతాడో నా 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 సమాధానాలు ఎట్లుంటో చూపిద్దామని కూడా నాకు ఉంటుంది. అంటే ఒక్కొక్కరిని అదృష్టం, ఒక్కొక్కరిని జాతకం తీరది. వాళ్ళ అమ్మాయి ఇచ్చినది, భగవంతుడు ఇచ్చినటువంటి దాంతో కొంతమంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నేను ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన క్రాంతి. హైదరాబాద్ మీద నాకు అవగాహన లేదు. నిజంగా నేను అక్కడ చేసిన వ్యాపారం హైదరాబాద్ చేస్తే ఇంకా నేను చాలా ఎక్కువ అయ్యేటోని. కానీ హైదరాబాద్కి వచ్చి ఒక దాంట్లో పెడితే అది ఆయన ఇరికిపోయింది. అంటే హైదరాబాద్లో నాకు కలిసి రాలే. నా ఉన్న ఊళ్ళో సరే పావులో కూడా ఉన్నంత నాకు కలిసి వచ్చింది. అంతవరకు పేదోడు మూడో పూడో దీని ఒక 4 రే అంటారు. అయితే వాళ్ళు మాత్రం దోపిడీ చేసినా, దొంగతనం చేసినా, దరిద్రం వాళ్ళు అంటే డెవలప్మెంట్ పేరు మీద ఏషియన్ రోడ్డు మీద వేసినట్టు తీసుకున్నా ఎవడు మాట్లాడు. అంటే మన ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, మన పక్కనున్నోడు బాగుపడితే వారోరు, అవతలవాడు ఎంతైనా ఏం లేదు. కానీ ఫస్ట్ మనం ఈ నైజం మార్చుకోవాలి. ఆ నైజం మార్చుకునేటటువంటి చైతన్యాన్ని వాళ్ళ మేము తీసుకుపోతా ఉన్నాం. రైట్. ఫైనల్లీ మీరు ఏం కావాలనుకుంటారు, మీకేం కావాలి చెప్పండి ఒకసారి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలమైనటువంటి మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాలలో కూడా అణచివేత గురవుతున్నటువంటి వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే ఆ వర్గాల నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి. వాళ్లకు రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే. ఇవాళ ఏమవుతుందంటే ఇది 1-2 కుటుంబాలకే పరిమితమై వారసత్వ రాజకీయాలని 78 ఏళ్ల నుంచి కంటిన్యూషన్ చేసుకుంటా వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ అభివృద్ధికి తప్పితే వాళ్ళని అధికారంలోకి పంపించినటువంటి వర్గాల మీద ఎలాంటి ప్రయోగం చేయకుండా, వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళని ఇంకా అణచివేసేటటువంటి కుట్రల్ని మేము అందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మెజార్టీ వర్గాలలో అంతో ఇంతో ఆ ప్రభుత్వం ఇచ్చిన చదువు అడ్డంగా నిలువన పోయి ఇంతో చదువుకొని జ్ఞానం నేర్చుకున్నాం. వీళ్ళందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మనం ఖజానా పంచే కాడికి పోవాలి, ఖజానం దాచే కాడికి పోతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబం నుంచి పోయి నూనె ప్యాకెట్ కొన్నా 290 రూపాయలే. ఆ ఇంట్లో పనిచేసిన కొన్నా 290 రూపాయలు. ఆమె భోజనం చేయాలన్నా ఆ నూనెతో కూర వండుకోవాలి, ఈమె భోజనం చేయాలి. కానీ ఈ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయల జీతం తీసుకుంటోనికి 290, 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వాళ్ళకి 200 రూపాయలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా బతుకులు మారుతాయి? కాబట్టి కింది వర్గాల బతుకులు మారాలి అంటే ఆ వర్గాల నుంచి అనుభవించినటువంటి నాయకత్వం అసెంబ్లీకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ కష్టాలు, వాళ్ళ నిష్ఠూరాలు తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని అసెంబ్లీకి తీసుకురావడం కోసమే నా పోరాటం అంతా. వాళ్ళని డబ్బు మూట ఖజానా ఏదైతే ఉందో ఎవరి వాటా వాళ్ళకి సమానంగా పంచేటటువంటి రోజు కోసం మా పోరాటం అంతా. అప్పుడు మాత్రం ఆ బతుకులలో మార్పులు వస్తాయి తప్ప మీరు వ్యక్తిగతంగా ఫ్యూచర్లో ఎమ్మెల్యే అవుతారా? బరాబర్ అవుతా. 2028 నువ్వు రాసి పెట్టుకో. నల్లగొండ జిల్లా నుంచి మొట్టమొదట గెలిచేటటువంటి వ్యక్తి ఒట్టెజాన యాదవ్. నువ్వు పార్టీ నేను ప్రజల మనిషిని. నా వర్గాల నుంచి ఆ రోజు పరిస్థితిని బట్టి నేను ఏ పార్టీతో వస్తున్నా, ఎట్లా వస్తున్నా, ఇండిపెండెంట్గా వస్తున్నా, నా రాజ్యాధికార పార్టీ నుంచి వస్తున్నా. అప్పటి వరకు ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. కన్ఫ్యూజ్లో ఉన్నారు రాజ్యాధికార పార్టీ అంటే నేనేమంటున్నా అంటే ఉచి పార్టీ అని డౌట్ వచ్చింది. ఇలానే రాజ్యాధికార పార్టీలు ఉన్నా. అప్పటి వరకు మా పరిస్థితులు ఇంకేముంది జరగకపోతే, ఇంకెన్ని మార్పులు జరుగుతాయో అయినా కూడా ఏదో ఒక బండికి కాంశీరామ్ గారు చెప్పినట్టుగా అక్కడ చేరుకుంటా. చలో, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా. వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా తెలంగాణ ఫార్మర్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్. నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా నమ్ముతా. రేవంత్ రెడ్డి. ఎదుర్కొని నిలబడ్డ మునగాడు కూడా. కేటీఆర్. ఇక తండ్రి చాటు కొడుకు వారసత్వం కాబట్టి ఇక కావాలని ఆరాటపడతా ఉంటాడు. ఇక అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కాబట్టి ఇక మనం తప్పు పట్టేది కూడా కాదు. హరీష్ రావు. ఆయనకు ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంది ఈ సమాజంలో. అంటే కేసీఆర్ గారు వెనుక ఉండి నడిపించినటువంటి వ్యూహకర్తగా. జగదీశ్వర్ రెడ్డి. ఇక ఆయన నాయకుడే కాదు, గాలి వస్తే 1000-2000 గెలిచి ఏమంటారు నియంతృత్వవాది. దామోదర్ రెడ్డి. ఆయన ప్రజల్లో ఒక రకమైనటువంటిది ఇమేజ్ ఉండే, ఆ ఇమేజ్తోనే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళు అంతో ఎంతో ఈ వర్గాలతో కలిసిపోయేటటువంటి భావజాలం ఉంది ఆ ఫ్యామిలీకి. అందుకని ఇప్పటి వరకు అక్కడ నిలబడగలిగారు. రాజగోపాల్ రెడ్డి. నాకు పెద్దగా రాజగోపాల్ రెడ్డి గారితో పెద్దగా లేదు, వెంకటరెడ్డి గారితో అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా అదే ఆ కోమటిరెడ్డి అనేటటువంటి బ్యానర్. వేముల వీరేశం. నాకు మంచి మిత్రుడు. బొల్ల మల్లయ్య యాదవ్. మా కమ్యూనిటీ కాబట్టి దూరం నుంచి బంధువు కూడా. తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇంకా మా జాతి మొదటి నుంచి కూడా ఒక హైదరాబాద్లో మాకు ఒక అడ్డ, అక్కడ మాకు నాయకుడు ఉండంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న అనేటటువంటి ఒక ఇది. దూదిమెట్ల బాలరాజు యాదవ్. మా బ్రదరే, మా జిల్లానే దగ్గర ఉంటాడు. తిన్మార్ మల్లన్న. మా పార్టీ అధినేత. కుదగాని హరిశంకర్ గౌడ్. మా సోదరుడు, మా గౌడ జాతి బిడ్డ కాబట్టి మేమందరం వాళ్ళ కులాలకు ఏకమై రాజ్యం తెచ్చుకోవాలనుకునే దాంట్లో ఆయన కూడా అనేక సందర్భాలు, అనేక రోజుల నుంచి పెద్ద పెద్ద నాయకుల దగ్గర పనిచేసి వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకునిగా మంచిగా చూసుకుంటాం. ఒట్టెజాన యాదవ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించాలనేటటువంటి ఆలోచనతోని ఎన్ని ఆటంకాలు ఎదురైనా
అన్ని అధిగమించుకుంటూ అంతిమంగా లక్ష్యం చేరుకోవడం కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. జర్నలిస్ట్ క్రాంతి. ఎంతలా మునగాన్నైనా ముచ్చెమటలు పట్టించి వాళ్ళ నుండి వాస్తవాలను రాబట్టి సమాజానికి పరిచయం చేసేటటువంటి గొప్ప జర్నలిస్ట్. రైట్. కాన్శీరామ్. బహుజన వర్గాలకు అధికారం అందించాలనేటటువంటి గొప్ప ఆలోచన మేము పుట్టక ముందే చేసినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఈ దునియా ఉన్నంతకాలం కూడా బహుజన వర్గాలు గుర్తుపెట్టుకునేటటువంటి దైవ సమానుడు. మాయావతి. బహుజన వర్గాల ఆలోచనని ఈ రాష్ట్ర అంటే ఈ దేశానికి పరిచయం చేయాలనేటువంటి కాంశీరామ్ గారి కళలు కన్నటువంటి కళల్ని వారి ద్వారా సాకారం చేయాలనేటువంటి చేసినటువంటి క్రమంలో సక్సెస్ అయినరు అనుకుంటాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మా జాతిలో మా బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక ఆణిముత్యం. ప్రస్తుతానికి ఇక ఆయనకున్న పరిస్థితుల గురించి అయితే చెప్పలేము, కానీ అంటే ఇక్కడ ఉన్నటువంటి బహుజన వర్గాలు ఓన్ చేసుకున్నటువంటి నాయకుడు. ఏ ఒక్క అగ్రవర్ణ ఫాలోవర్ లేనటువంటి నాయకుడు. అంటే అగ్రవర్ణాలు ఫాలో కాలేదు అంటే ఈ వర్గాల మీద ఎంతో ప్రేమ ఉన్నటువంటి నాయకునిగా ముద్ర ఉండేది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.